మా పక్షంగా పోరాడి సిలువలో మాకు గొప్ప విజయం దయచేసిన మాకు గొప్ప దేవుడు నాయన, మీకే వందన స్తోత్రాలు చెల్లించుకోండి తండ్రి. ప్రభా అంతేకాకుండా ప్రభా మీరు ప్రభా మాకై స్థలం సిద్ధపరచడానికై పరలోక రాజ్యం ఏదించారు, తిరిగి మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ప్రభా రానున్న దేవుడివై ఉన్నందుకు కింద వందనాలు. ఈ గొప్ప నిరీక్షణ ప్రభు అయిన యేసు క్రీస్తులో మాకు దయచేసిన విధానం బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. పైన ఆయన మరోసారి ప్రభా మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. పైన ఈ యొక్క ప్రభా ఈ సంవత్సరం అంతట్లో మమ్మల్ని కాచి కాపాడి ప్రభా మా యొక్క రాకపోకలను, పరిపాట్లను, మా డ్యూటీస్లను, మా వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో ప్రతి విషయంలో ప్రభా ఎంతో నమ్మకమైన దేవుడిగా మాకుండి మా సహాయం చేసి నడిపించిన కృపాంతని బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. పోయినైనా ఈ యొక్క ఆఖరి నెల ప్రభా, ఆఖరి దినాల్లో మేము ఉంటుండగా ప్రభా మీ కృప మాకు దయచేసి సహాయం చేసి నడిపించండి. పోయినైనా ప్రభా క్రిస్మస్ ప్రభా 25 ప్రభా యొక్క దినాన్ని బట్టి ప్రభా 31 ఆ యొక్క కూడికని బట్టి మీ పాదలకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ చిత్తానుసారంగా ప్రభా జరిపించమని ప్రార్థిస్తుంది. మా చిత్తం కాదు మీ చిత్తమే నెరవేర్చమని ప్రార్థిస్తుంది. కృప చేయండి, కృప చూపించండి, సహాయపడండి, నడిపించమని ప్రార్థిస్తుంది. పైన మా ప్రభా హెబ్రోను హెర్మోన్ సంఘంలో ఉన్న ప్రభా మీ ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకుని వాళ్ళ వ్యక్తిగత కుటుంబ సంఘం ప్రతి విషయంలో సహాయం చేసి నడిపించండి. ఎవరెవరు ఎటువంటి అక్కల అవసరాలు కలిగి ఉన్నారో అక్కల అవసరం తీర్చమని ప్రార్థిస్తుంది తండ్రి. ఎవరైతే ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభా వాళ్ళని ముట్టి సంపద దయచేయని ప్రార్థిస్తుంది తండ్రి. ఎవరైతే ప్రభా ఉద్యోగాలు లేక ప్రభా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కొత్త ప్రభా మరోసారి పాస్ వస్తున్నాం, కృప చూపించండి, సహాయపడండి. పైన మా ప్రభా ఇండియాలో విడిచిపెట్టి వచ్చిన ప్రభా మా యొక్క కుటుంబాలని, మా బంధుమిత్ర స్నేహితులను కూడా జ్ఞాపకం చేసుకుని నాయన మీ నామంలో రక్షించబడిన ప్రతి ఒక్కొక్కరిని బట్టి మీకు ఎన్నో వందనాలు. రక్షణలో అందరికీ రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పైన మరోసారి పాస్ వస్తున్నాం. పైన ప్రభా ఈ రాత్రి జరిగే ప్రభా ఇక బైబిల్ స్టడీ విషయంలో ప్రభా పాస్ వస్తున్నాం, కృప చూపించండి, సహాయపడండి. పైన మీ దాసుని ప్రభా ఏలియా గారిని ప్రభా మీరు ఏర్పరచుకుని మీ దాసుని మీ సేవలో వాడుకుంటున్న విధానం బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించండి తండ్రి. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇంక ముందున్న దినాల ప్రభా నీ దాసుల ప్రభా మీ సేవలో ప్రభా వాడుకోవాలని ప్రార్థిస్తుంది. మీ దాసుల ద్వారా మాకు ప్రభా వారం ప్రభా ఎన్నో ప్రభా మీ వాక్యం ప్రభా మీ యొక్క వాక్యంలో కొత్త విషయాలు మీరు నేర్చుకోవడానికి మీ దాసుల ద్వారా మాకు సహాయం చేసి నడిపిస్తున్నాం. మీ కృపను బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ దినం ప్రభా మీరు మా సహాయం చేసి నడిపించండి. మీ దాసుల ద్వారా మాకు ప్రభా ఏ విధంగా సిద్ధపరిచారో ప్రభా ఆ వాక్యం మాకు దయచేసి ప్రభా ముందుకు తీసుకెళ్ళాలని ప్రార్థిస్తుంది తండ్రి. మరోసారి ప్రభా మీ పాసనకు వస్తున్నాం తండ్రి. ప్రభా కరుణను బట్టి బ్యూలాకను బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ దాసులను ప్రభా మీరు ప్రభా ఏర్పరచుకుని ప్రభా కువైట్ లో ఎంతో వాడుకున్నారు ప్రభా. అక్కడి నుంచి ప్రభా మా యొక్క మధ్యకి మీరు తీసుకొచ్చారు ప్రభా. బెహరీన్ ప్రభా ఇక్కడ ప్రభావ మీ సంఘ ప్రత్యక్ష ఇచ్చి ప్రభు మీ సేవలు వాడుకుంటున్న విధానం బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకోండి. అనేక మంది ఆత్మరక్షణకై ఈ సంఘాన్ని ప్రభా మీరు ఏర్పరిచారు. వాళ్ళ ద్వారా మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటుంది. పైన ప్రభా సంఘంలో ప్రభా రక్షించబడిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు ఎన్నో వందనాలు. వాళ్ళ విశ్వాసంలో అధిక విశ్వాసం ముందుకు సాయపడే సహాయం చేసి నడిపించాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. పైన మరోసారి పాస్ వస్తున్నాం, కృప చూపించండి, సహాయపడండి. పైన ఎవరైతే ప్రభా వెకేషన్కి వెళ్ళారు ఇండియా ప్రభా వాళ్ళు అక్కడ ఉన్నంతకాలం ప్రభా మీ మహిమతంగా జీవిస్తూ ప్రభా క్షేమంగా ప్రభా మా మధ్యకి మీకు తీస్తామని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి, సహాయపడండి. పైన మరోసారి పాస్ వస్తున్నాం ప్రభా ఎవరైతే ప్రభా ఆన్లైన్ లో వచ్చారో వారందరిని బట్టి మీకు ఎన్నో వందనానికి ఎవరైతే రావాలో వాళ్ళందరూ సకాలంలో తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి. పైన కృప చూపించి సహాయపడండి ప్రభా. ఎటువంటి ప్రభా తొందర లేకుండా మీరే సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పైన ఇంకా మందిరంలో కూడుకున్న వాళ్ళందరిని బట్టి మీకు ఎన్నో వందనాలు. మీ ప్రభా ఇంకా ఎవరైతే ప్రభా రావాలో వాళ్ళని తీసుకురామని ప్రార్థిస్తుంది ప్రభా. ఈ కూడికి అంతట్లో ఆది నుంచి అంతవరకు మీరు నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడా ప్రేమ దేవా నా గొప్ప రాజ్యానికి వందనాలు రాజానైనా ప్రభా. ఈ సాయంకాల సమయంలోనైనా ప్రభా మరొక శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు రాజానైనా ప్రభా.
నైనా ఉదయకాలం నుండి క్షణం వరకు కాచి కాపాడి సంరక్షించి నీ రెక్కల చర్మను భద్రపరిచి నైనా మీరు కృపను దయచేస్తూ మీరు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు రాజా. నైనా ప్రభా ఈ యొక్క బైబిల్ స్టడీ నైనా ప్రభా బ్రదర్ ఏలియా బ్రదర్ ద్వారా మీకు అనేకమైనటువంటి మర్మాలు మీరు మాకు తెలియజేస్తూ వస్తున్న విధానం బట్టి నీకు వందనాలు రాజా. నైనా ప్రభా నైనా సహోదరుని నీ దాసుని నైనా ప్రభా సిలువను మరుగుపరుచుకొని నైనా మాకు కావాల్సినటువంటి లోతైన మర్మాలు మీరు మాకు తెలియచేయమని నీ పాదాలు పట్టుకుని ప్రాధాయపడుతున్నాం రాజా. నైనా ప్రభా నైనా ఈ యొక్క బైబిల్ స్టడీ కూడా మాకు అందరికీ నైనా ప్రభా చాలా ఉపయోగకరంగా దయచేయండి, సాయం చేయండి రాజా. నైనా ప్రభా మేము కూడా మా హృదయాలు తెరవబడడానికి సహాయం చేయండి నైనా. బైబిల్లో ఉన్న లోతైన మర్మాలు మేము తెలుసుకొని నైనా అట్టి వారిగా మేము జీవించడానికి సహాయం చేయండి. నీ కృపలో భద్రపరచండి రాజా. ఇంకా ఎంతమంది అయితే ఆన్లైన్లో జాయిన్ అయి ఉన్నారో వాళ్ళందరూ సకాలంలో జాయిన్ అవ్వడానికి సహాయం చేయండి. ఆన్లైన్ కూడా ఎక్కడ డిస్ట్రాక్ట్ కాకుండా నైనా ప్రభా మీరు సహాయం చేస్తారండి రాజా. నైనా ప్రభా నైనా మందిరంలో ఇంకా ఎంతమంది అయితే జాయిన్ అవ్వబోతున్నారో వాళ్ళని కూడా త్వరగా తీసుకొని రమ్మని సహాయం చేయమని నా ప్రభును నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠమైన నామములో ప్రార్థన చేసి వేడుకుని పొందుకున్నాం తండ్రి. ప్రియమైన పరలోకపు తండ్రి, మరొకసారి యేసుక్రీస్తు ప్రభువారి మహిమ కలిగిన పరిశుద్ధమైన నామములో రాత్రి వేళ సమయంలో ప్రభు సంఘం రాత్రి సమకూడి సన్నిధిలో నిరాకరించిన కృపకై వందనములు. దినాలు బైబిల్ స్టడీ నిమిత్తమై ఒకరు గ్రహించిన మంచి తరుణానికి స్తుతిస్తున్నాను పరుస్తున్నాను. ఇంతవరకు గత వారం అంతట్లో చేసిన ప్రతి మేలు వారంలో హృదయపూర్వకంగా కనపరుస్తున్నాను. మా మంచి దేవుడు, మా రక్షణకర్త, మా మోచకుడు, సర్వశక్తిమంతుడు దేవుడు తండ్రి, మమ్మల్ని అన్నిటికి విడువనేయడం దేవుడు. ఎన్నో మార్లు మీకు కోపము రేపినప్పుడు కూడా మీ యొక్క దయ చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ యొక్క కృపా విశ్వాస్యతలను మా ఇళ్ళ పొడిగింపచేసి మమ్మల్ని కరుణించిన విధానంకై మిమ్మల్ని ఆరాధించి కనపరుస్తుంటున్నాం. మా రక్షణకర్తమైన తండ్రి, రాత్రి వ్యవసాయంలో ప్రభావం మరలా బైబిల్ స్టడీ నిమిత్తమై మమ్మల్ని అందరినీ సమకూర్చారు తండ్రి. మీ యొక్క వాక్యాన్ని మాకు అందించాలని మా ఇష్టాలన్నీ కూడా మీరు పొడిగించారు. మాకు అనుగ్రహించిన మంచి ఫెసిలిటీస్ కూడా మీకు ఎంతో ఉన్నాను చెల్లించుకుంటున్నాం. యేసు ప్రభా సకాలంలో రాగలిగిన బిడ్డలందరి కొరకే మీకు ఎంతో ఉన్నాం తండ్రి. మీరు మా జీవితాల్లో చేసినటువంటి మేలు ఉపకారములన్నిటికై అన్నిటికంటే అతి శ్రేష్టమైన ఉపకారం మమ్మల్ని రక్షించినందుకై మా కొరకై మీరు పరలోకం నుండి లోకానికి దిగి వచ్చినందుకై స్తోత్రం. కలువరిలో మా పక్షంగా మీరు చూపిన మీ యొక్క త్యాగ సహితమైన ప్రేమంతటికై మీకు స్తోత్రం. మీరు కాల్చిన రక్తం ద్వారా మమ్మల్ని విమోచించారు, మీ పిల్లలుగా అంగీకరించారు. దౌర్భాగ్యులమైన మమ్మల్ని, ఎంతో నీచమైన పాపాత్ములమైన మమ్మల్ని ప్రభా మీ పిల్లలుగా అంగీకరించిన మీ యొక్క మహాప్రేమకై మమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. మీరు మమ్మల్ని రక్షించడం మాత్రమే కాదు నాయన, మేము నిత్యత్వంలో మీతో కూడా నిరంతరం జీవించాలని మీరు కలిగినటువంటి ఆ గొప్ప ప్రణాళిక కైస్తుంటాం తండ్రి. అంతేకాకుండా ప్రభా ప్రణాళిక కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాకు సజ్జకలుగా అనుగ్రహించి దేవా మీ యొక్క వాక్య భాగాలను మా సొంత భాషలో మాకు అనుగ్రహించి సంఘ సహవాసాన్ని ఇచ్చి మాకు బోధించుటకు మీ యొక్క దాసులను ఇచ్చి మీరు మమ్మల్ని ఆశీర్వదించిన విధానంకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి దేవా తండ్రి మీరు చేసినటువంటి మేళ్లను బట్టి ఉపకారములను బట్టి మరొకసారి మమ్మల్ని కనపరుస్తుంటున్నాం. మాకు నేర్పిస్తున్న పాఠములన్నిటికై స్తోత్రం తండ్రి. మేము మీ యొక్క బిడ్డలుగా మీ సాక్షులుగా ఈ లోకంలో జీవించాలని ఒక దినాన మీతో కూడా మేము నిత్యత్వంలో మీ వలే మేము ఉంటూ మీ కొరకై జీవించాలన్న గొప్ప ప్రణాళికకై స్తోత్రం. మేము మీలాగా ఉండాలని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సంఘముగా మమ్మల్ని సమకూర్చిన విధానంకై స్తోత్రం. ఇశ్రాయేలుతో సహపౌరులు కానీ మమ్మల్ని ఇశ్రాయేలుతో సహపౌరులుగా చేశారు దేవా. మీ యొక్క రాజ్యవాసులుగా చేశారు తండ్రి. నిరంతరము యుగములు తండ్రి పరలోక రాజ్యములో అందరూ కలిసి జీవించాలని మీరు క్రీస్తు ప్రభువులో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానంకై మీరు చూపినటువంటి తండ్రి మీ యొక్క ప్రేమకై, మీ యొక్క రక్షణ కార్యముకై, మీ యొక్క అద్భుత కార్యములన్నిటికై మళ్ళీ కనపరుస్తున్నాం. సంఘం యొక్క తండ్రి ప్రత్యక్షతను గురించి మాకు దినదినము నూతనంగా అనేక విషయాలు తెలియజేస్తున్నందుకై స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మీ యొక్క దాసుడైనటువంటి పౌలు గారి ద్వారా దేవా మీరు రాసించిన మాటలకై స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి వాటిని గురించి బాగుగా చక్కగా అర్థం చేసుకోవటానికి దేవా ఏలియాను కూడా మీరు సిద్ధపరిచి మాకు అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తాం. మరొకసారి మీ యొక్క అయినటువంటి ఏలియాను మీ యొక్క శిలువ చాట మరిపరచు బలమైన ఆత్మచేత అభిషేకించండి దేవా. దేవాన్ని మీ నోటికి పూరగా వాడుకోనండి. అనేకమైన పరలోకపు సత్యాలను మేము ఎరుగుటం దేవా మీ యొక్క బిడ్డను మీరే బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మరొకసారి రాత్రి సమయం తండ్రి యొక్క తండ్రి బైబిల్ స్టడీ అంతటిని మీరు కార్యక్రమం చేస్తున్నాం. ఎవరైతే రాగలిగారో తండ్రి మందిరంలోనికి రాగలిగారు
ఆన్లైన్ లోకి రాగలిగారు వాళ్ళందరికీ నెక్స్ట్ దేవా ఇంకా రావాల్సిన వారిని కూడా సమకూర్చాం. ఆత్మీయంగా మేమంతరము వేలు పొందుట కొరక ఈ రాత్రి మా కొరకు ఏమైతే దాచించారు ఆ సత్యములను తెలుసుకోవటానికి సహాయం చేయండి దేవా. మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, మీ పిల్లలుగా చేసుకున్నారు, మీ పని చేయడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. మీ తండ్రి మేము ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన పనిని మేము నమ్మకంగా చేయటానికి మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క పాటని మేము తండ్రి ఎంతో ప్రశస్తమైన రీతిగా దాన్ని చేయటకు మీ చేత మెప్పు పొందుటకు మీ యొక్క కృపను అనుగ్రహించు. తద్వారా ప్రభు అనేకులను మీ సన్నిధిలోని సమకూర్చుటకు కృపను అనుగ్రహించు దేవా. మరి ఈ రాత్రి ప్రభు యొక్క భవిష్యత్తు అంతటి మీ దైవ హస్తాలకు అప్పగించుకుంటూ ఇంటర్నెట్ ను ప్రభు యొక్క జూమ్ కనెక్షన్స్ అన్నింటినీ కూడా మీ స్వాధీనం అందించుకొని మీరే మహిమాగంతా ప్రభావాలు పొందుమని ఈ యొక్క సమస్య తన మీటింగ్ అంతట్లో ఏ సమస్య రావచ్చు మీకు కృప కలిగిన హస్తాల్లో భద్రపరిచి దేవా ఎంతో తన ధారాళంగానే వర్తమానం దయచేసి మీరు మాత్రం మహిమ పొందుదురని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసు నామములో మీ అందరికీ కూడా వందనాలు. మరి సమయంలో బ్రదర్ ఏలియా యుఎస్ఏ నుంచి మీటింగ్ టేక్ ఓవర్ చేస్తాడు. ఏలియా ప్లీజ్ టేక్ ఓవర్. ప్రభు నామంలో మరొకసారి మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. అదే సమయంలో దేవుడు మనకు వారం వెంబడి వారము ఈ విధంగా కలిసి దేవుని యొక్క వాక్యంను ధ్యానించడానికి దేవుడు ఎంతగానో మన కృప చూపుతున్నాడు. అందుని బట్టి దేవునికి ఎంతో స్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈరోజు మనము ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉన్న విషయాలను ధ్యానించనున్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానించనున్నాం. ఈ వాక్య భాగం చదివే ముందు ఇంతవరకు మనం ధ్యానించిన విషయాలను క్లుప్తంగా మనము చూసుకున్నట్లయితే మనం ఏం గ్రహించినామంటే, మొదట 3 అధ్యాయాలలో అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఉద్దేశాన్ని, ప్రాముఖ్యంగా సంఘము పట్ల దేవుడు కలిగినటువంటి ఉద్దేశాన్ని, సంఘము ద్వారా జరిగించాలనుకున్న ఉద్దేశాన్ని మనకు తెలియజేస్తూ వస్తున్నాడు. 1వ అధ్యాయంలో మొదటి 14 వచనములలో మనం చూసినట్లయితే దేవుడు సంఘము దేవుని దృష్టిలో ఎటువంటి స్థానాన్ని కలిగి ఉంది. సంఘము అంటే పరిశుద్ధుల సమాజము. ఆ పరిశుద్ధులు దేవుని యొక్క దృష్టిలో ఎటువంటి స్థానాన్ని కలిగి ఉన్నారు, అంతేకాకుండా ఆ స్థానంలోనికి వారు ఏ విధంగా తేబడినారు. సో ఆ విషయాలను మనము ఇదివరకే ధ్యానించినాం. అంతేకాకుండా అది గ్రహించడం ద్వారా అది ఎంత ఘనమైనది, ఎంత గొప్పది, ఎంత శ్రేష్టమైనదో ఆ విషయాలను గ్రహించులాగున అపోస్తలుడైన పౌలు మొదటి అధ్యాయం 2వ భాగంలో తన యొక్క ప్రార్థన ద్వారా మనకు విషయాలను తెలియజేసినాడు. ఈ విషయాలన్నిటినీ మనం గ్రహించలాగున, పరిశుద్ధులు అర్థం చేసుకునేలాగున ఆయన ఆ ప్రార్థనలో ఆయన దేవునికి చేసినటువంటి విజ్ఞాపనను మనము చదివినాం. అంతేకాకుండా ఆ ప్రార్థనలో ప్రత్యేకంగా దేవుని యొక్క శక్తి, ఆ ప్రణాళికను, ఉద్దేశాన్ని జరిగించడానికి దేవుని యొక్క శక్తి ఏ విధంగా దేవుడు బయలుపరుస్తూ వచ్చినాడో, చూపిస్తూ వచ్చినాడో ఆ విషయాలను మనము ప్రాముఖ్యంగా గ్రహించలాగున అపోస్తలుడైన పౌలు దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనము ధ్యానించినాం. 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనము ఈ సంఘంలో ఎవరు ఉంటారో, వారు ఎటువంటి స్థితిలో నుంచి వారు ఈ సంఘంలోనికి జత చేయబడినారు, వ్యక్తిగతంగా, అంతేకాకుండా ఒక గుంపు, ఒక సమాజముగా ఏ విధంగా సంఘములోనికి తేబడినారో, భాగస్వాములు అయినారు అనే విషయాలను మనం 2వ అధ్యాయంలో ధ్యానించినాం. ఇది గ్రహించలాగిన ఇంతటి ఘనమైనటువంటి స్థితిని పొందిన మనము దేవుని యొక్క
ప్రేమ ద్వారా దేవుడు మనలో మన ద్వారా మన గురించి జరిగిస్తున్న ఈ విషయాలను గ్రహించలాగున అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయంలో ప్రార్థించడం మొదలుపెట్టినాడు. కానీ ఆ ప్రార్థనను కొనసాగించడంకు ముందు ఆయన ఈ సంగతులన్నీ, ఈ గొప్ప మర్మాలు ఏ విధముగా ఆయనకు తెలియబడినవి, అంతేకాకుండా తెలియబడిన ఆ మర్మాలను ఆయన ఏ విధంగా వాటిని ముందుకు తీసుకువెళ్ళాలి, లేకపోతే ఆయన వాటిని అడ్మినిస్టర్ చేయాలి, లేకపోతే వాటి గురించి ఆయన యొక్క ఏ విధంగా పరిచారకుడైనట్లుగా పరిచారం చేయాలి అనే విషయాలను ఆయన మనకు తెలియజేస్తూ వచ్చినాడు. అంతేకాకుండా మనము 3వ అధ్యాయంలో మనం ధ్యానించినట్లుగా ఈ విషయాలను యేసుక్రీస్తు ప్రభు అపోస్తలుడైన పౌలుకే ఇవ్వడమే కాకుండా అపోస్తలుడైన పౌలు తరువాత ఎవరు మరి ఆ సంగతులను, ఆ మర్మాలను, ఆ యొక్క ప్లాన్, ఆ యొక్క ఉద్దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే అది సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిశుద్ధిని యొక్క అది రెస్పాన్సిబిలిటీ అయిందనమాట. సో అది అపోస్తలుడైన పౌలు తెలియజేసినాడు. ఇదే విషయాన్ని ఆయన 1వ అధ్యాయం చివరిలో కూడా చెప్పినాడు. ఏంటంటే, నాకు తెలియడమే కాదు, ప్రతి ఒక్కరూ ఇది గ్రహించి ఇది ముందుకు తీసుకువెళ్ళాలి అనే విషయాన్ని ఆయన తెలియజేస్తూ వచ్చినాడు అన్నమాట. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే దేవుని యొక్క సంగతులు, దేవుని యొక్క ఉద్దేశాలు అవేదో ఒక గుంపుకు, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కు, లేకపోతే పైనున్న వాళ్ళకి, పెద్దోళ్ళకి అనేది కాదు. అది వారికి మాత్రమే చెందింది కాదు. సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిశుద్ధుడు ఆ విషయాలను గ్రహించి దాని ప్రకారము నడుచుకొని దేవుని యొక్క ఉద్దేశాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరము ఉంది. ఇది చాలా గమనించాల్సిన విషయం. అందుకనే పౌలు చెప్తున్నాడు చివరిగా, మీ పరిశుద్ధులలో చివరి వాడను, అందరికంటే తక్కువ వాడిననే నాకే ఇంత గొప్ప ధన్యత దేవుడు ఇచ్చినాడంటే, నాకంటే గొప్ప శ్రేష్ఠులైన మీరు ఇంకా ఎంతగా చేయాలి, ఎంతగా దీనిని కొనసాగించాలి అనే విధంగా ఆయన 3వ అధ్యాయంలో మనకు తెలియజేసినాడు. సో ఇప్పుడు మనము చదవబోయే, ధ్యానించే వాక్య భాగం ఏంటంటే, ఆ ప్రార్థన మొదలు పెట్టినాడు కదా 3వ అధ్యాయం 1వ వచనంలో, ఆ ప్రార్థనను ఇప్పుడు కొనసాగించడం చూస్తామన్నమాట. సో ఈ మాటలను మనం ధ్యానించే ముందు దయచేసి ఎవరైనా ఒకరు ఈ విషయాలను గురించి దయతో మీరు స్పష్టంగా చదివినట్లయితే మనము ధ్యానించడానికి ప్రయత్నిస్తాం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలనియు ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. సో ఈరోజు మనము ఈ వాక్య భాగాన్ని ధ్యానించడానికి ప్రయత్నిస్తాం. మొట్టమొదటిగా మనం చెప్పేది ఏంటంటే, ఈ హేతువు చేత, లేకపోతే ఈ కారణం చేత. మనము ఈ మాట వింటానే మనము ఏ ప్రశ్న వస్తుంది మనకి? ఏ కారణం, ఏ హేతువు చేత అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు అంటే,
ఇది మనము ఆయనకు దేవుడు తెలియజేసిన మర్మాన్ని బట్టి కదా, మిస్టరీని ఆ మర్మములో తెలియచేయబడిన అండర్స్టాండింగ్ లేకపోతే గ్రహింపు లేకపోతే జ్ఞానము, దానిని బట్టి. అంతేకాకుండా ప్రాముఖ్యంగా మనం 2వ అధ్యాయంలో మనం చదివిన విషయాలు 11 నుంచి 22 వరకు, లేకపోతే మొదటి అధ్యాయంలో 3వ వచనం నుంచి 15, ఈ విషయాలన్నిటినీ మనకు చెప్తూ వచ్చినాడు కదా. ప్రాముఖ్యంగా 2వ అధ్యాయంలో చెప్పబడిన విషయాల ద్వారా అది గ్రహించడం ద్వారా దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్లాన్ని మనము తెలుసుకోవడం చేత, ఆ కారణము చేత, ఓకే, ఈ కారణం చేత, ఆ హేతువు చేత ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడంటే మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడంటే ఆయన మోకాళ్ళుని తండ్రి ఎదుట ప్రార్థన చేయడం ప్రారంభించినాడు అన్నమాట. ఈ హేతువు చేత ఏం చేస్తున్నాడు? మోకాళ్ళుని తండ్రి ఎదుట ప్రార్థన చేయడం మొదలు పెట్టినాడు. చూడండి, ఎందుకని మోకాళ్ళు అంటే మోకాళ్ళు వంచినాడు, లేకపోతే బావ్ బిఫోర్ హిమ్. ఎందుకని బావింగ్ బిఫోర్ హిమ్ ఆయన నీల్ చేస్తున్నాడు అంటే, ఎందుకని దేవుని యొక్క శక్తిని బట్టి, లేకపోతే దేవుడు కింగ్ అంటే ఆయన రాజు, ఆయన సార్వభౌమాధికారము కలిగిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. ఈ విషయాల గురించి మనం ఇంతకు ముందే చదివినాం కదా. కాబట్టి ఆయన ముందు ఆయన ఏం చేస్తున్నాడు? మోకాళ్ళు ఊని ఆయన యొక్క దేవుని యొక్క స్థానాన్ని గ్రహించినాడు మొట్టమొదటిగా. అంతేకాకుండా ఆయనను గ్రహించడమే కాకుండా ఆయన ఎవరుగా ఆయన అంటే కన్సిడర్ చేస్తున్నాడు, చూస్తా ఉన్నాడంటే ఆయన తండ్రిగా చూస్తున్నాడు అన్నమాట. చూడండి, ఈ 2 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుడు ఎవరో అది మనము సరిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ప్రభువు లేకపోతే లార్డ్. అందుకనే కదా మనం రోమీలకు రాసిన పత్రికలో ఏం చూస్తాం? ఒక దినాన ప్రతి మోకాలు ఆయన నామమున వంగుతవి అని చెప్తారు కదా. అంటే ఎవరి ముందర? ప్రభువుగా, దేవుని ముందర, ప్రభువు ముందర అన్నమాట. సో అది మొట్టమొదటి మనం గ్రహించాల్సిన విషయం. ఆయన ఎవరో, ఆయన ఇటువంటి వారు, ఆయన యొక్క గుణలక్షణములు, ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని మనము గమనించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆయన గొప్పవాడై ఆయన ఏదో మనకు దూరంగా ఉండడం లేదు, కానీ ఆయన మనకు ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాం ఆయనతో? ఆయన మనకు తండ్రి అయినడు. సో ఇవి 2 మనం గుర్తించుకోవాల్సిన విషయం. మనం ఇప్పుడు అడగవచ్చు, ఏ విధంగా దేవుడు మనకు తండ్రి అయినాడు అని. ఏ విధంగా దేవుడు మనకు తండ్రి అయినాడు? ఇంతకుముందు మనం ధ్యానించడంలో చూసినాం. మనము ఇప్పుడు ఎటువంటి స్థానంలో ఉన్నాం? మనము క్రీస్తులో ఉన్నామన్నమాట కదా. ఇది చాలా జాగ్రత్తగా అంటే గమనించాల్సిన విషయం. మన స్థానం ఎక్కడ ఉంది? క్రీస్తులో ఉంది అన్నమాట. దేవుడు మనలను క్రీస్తులో ఉంచినాడు. ఇప్పుడు అందుకనే ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రి అయితే మనకేమవుతాడు? ఆయన తండ్రి అవుతాడు. అందుకనే మనం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 7వ వచనంలో మనము ఇక్కడ ఎవరిని చూస్తామంటే మరియ గురించి చూస్తాం. మేరీ ఆయన వచ్చి యేసుక్రీస్తు ప్రభువును పాదములను ముట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆయన యేసు ప్రభు ఆమెతో చెప్తాడు, నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలేదు, అందుకని ఇప్పుడు ముట్టుకోవద్దు అని చెప్తాడు. కానీ ఆ తర్వాత ఏం చెప్తాడంటే ఒక ప్రత్యేకమైన మాటను చెప్తాడు. ఎవరైనా ఒకరు యోహాను సువార్త 20వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? యేసు ఆమెతో నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు,
అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడు. ఇప్పుడు చూసినారా ఏమని చెప్పినాడు? నా తండ్రియు మీ తండ్రి. మీ తండ్రి. ఎట్లా అయినారు మీ తండ్రి అంటే మనలను దేవుడు యేసుక్రీస్తు ప్రభువులో ఉంచినాడు కాబట్టి ఇప్పుడు దేవుడు యేసు ప్రభు తండ్రి అయితే మనకు కూడా తండ్రి అయినాడు అన్నమాట. అందుకని అపోస్తలుడైన పౌలు ఆ రిలేషన్షిప్ ని, ఆ సంబంధాన్ని బట్టి ఏం చేయగలుగుతున్నాడు? దేవుని దగ్గరికి, తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి ఆయనకు అంటే ఆ యొక్క అంటే యాక్సెస్ లేకపోతే ఆ స్వాతంత్ర్యము లేకపోతే అటువంటి స్థితిని కలిగి ఉన్నాడు అనమాట. అందుకనే మనము హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఇదే విషయాలను చూస్తాం కదా. ఏమని చూస్తాం? మనకు ఇటువంటి ప్రధాన యాజకుడు ఉండగా మనం ఏం చేస్తున్నాం? ఆయన కృపా సింహాసనం ఎదుటకు ధైర్యముగా వెళ్ళగలుగుతున్నాం. ఆ యాక్సెస్ ని మనము పొందగలిగినాం. ఇదే విషయాలను మనము 3వ అధ్యాయంలో కూడా మనం 2వ అధ్యాయంలో చదువుతా వచ్చినాం. మనం మీకు జ్ఞాపకం ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన కార్యము ద్వారా తండ్రి దగ్గరకు అటువంటి యాక్సెస్ ని, మనకు అటువంటి స్వాతంత్రాన్ని, అటువంటి మార్గాన్ని యేసుక్రీస్తు ప్రభు ఏర్పరిచినాడు అన్నమాట. కాబట్టి తండ్రి ఎవరో, ప్రభు ఎవరో, దేవుడు ఎవరో గ్రహించి ఉన్నాము. అంతేకాకుండా ఆ దేవునితో మనకు ఉన్నటువంటి సంబంధాన్ని గ్రహించి ఉన్నాము. అంతేకాకుండా ప్రాముఖ్యమైన 3వ విషయం ఏంటంటే ఇది. అపోస్తలుడైన పౌలు తను ప్రార్థన చేసే ముందు ఏం గ్రహిస్తా వచ్చినాడు? దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క మర్మము, దేవుని గురించినటువంటి సంగతులను గ్రహించి వాటిని అనుసరించి వాటి ఆధారముగా ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు కదండి. మీరు ఎప్పుడైనా చూసినట్లయితే నూతన నిబంధనలో అపోస్తలుడైన పౌలు చేసినటువంటి ప్రార్థనలు, ఆయన అంటే పత్రికలలో రాసినప్పుడు ఆయన చేసిన ప్రార్థనలు మీరు చూసినట్లయితే ఆయన ఏదో ప్రార్థనలు ఇష్టం వచ్చినట్లుగా చేయడం మనం చూడం. ఎప్పుడూ కూడా ఆయన ప్రార్థనలు దేవుడు బయలుపరిచినటువంటి విషయాల ఆధారముగా, ప్రత్యక్షపరిచినటువంటి ఆ విషయాలను ఆధారముగా ఆయన ప్రార్థన చేయడం మనం చూస్తాం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మనం గ్రహించడానికి. చూడండి, మన ప్రార్థనలు కూడా ఏ విధంగా ఉండాలి అంటే, దేవుడు ఏదైతే మనకు బయలుపరిచినాడో ఆయన యొక్క ప్రత్యక్షతను అనుసరించి మనము ప్రార్థించాల్సిన అవసరం ఉంది. అనేకమైన సార్లు మన ప్రార్థనలు ఎట్లా ఉంటాయంటే, మనం వాక్యమే చదవము, వాక్యము వినము, కానీ మొదటి నుంచి చివరి వరకు మనం ప్రార్థన చేయాలి అని కోరుకుంటా ఉంటాం. ఒక్కసారి ఇది ఆలోచించండి. ఒక ఉదాహరణ ఇస్తాను చూడండి. ఇప్పుడు మీరు యేసుక్రీస్తు ప్రభువు ఎదురుగా ఉన్నారనుకోండి. ఓకే, మీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకు మొర పెడుతూ ఉన్నారు, విజ్ఞాపన చేస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, ప్రభువా నాకు అది చెయ్యి, నాకు ఇది చెయ్యి, నాకు అది తెలియడం లేదు, నాకు ఇది తెలియజేయి, నాకు ఎట్లా చేయాలనో చెప్పు, ఏం చేయాలనో చెప్పు, ఎక్కడికి వెళ్ళాలనో చెప్పు, లేకపోతే ఏ విధంగా పరిచర్య చేయాలనో చెప్పు, లేకపోతే నాకు బాగలేదు. ఇవన్నీ చెప్తున్నప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభు చెప్పే మాటలను వినడానికి ఇష్టం లేకుండా అన్ని చెప్పేసి వెళ్ళిపోయినాం అనుకోండి, ఏం లాభము, ఏమి ఉపయోగము దానితో? మనము దేవుని దగ్గరికి వచ్చింది ఎందుకు? ఆయన చెప్పింది వినడానికి కదా. మనం అడగడమే కాకుండా దానికి జవాబుగా ఆయన ఏం చెప్తాడో వినడానికి. కానీ మనము అది వినడానికి ఇష్టపడము, మనదంతా ఆయనకు చెప్పేసి వెళ్ళిపోతాం అన్నమాట. ఆ విధంగా మన ప్రార్థనలు అనేకమైన సార్లు ఉంటాయి. కానీ దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా మాట్లాడతాడు?
ఇంతకు ముందే మనం చదివిన గడిచిన వారం 3వ అధ్యాయం మొదటి వచనాల నుంచి ఏ విధంగా దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క మర్మము, దేవుని గురించిన విషయాలు ఏ విధంగా మనకు తెలిసినాయి? అపోస్తలుల ద్వారా, ప్రవక్తల ద్వారా మనకు తెలియజేయబడింది. ఆ విషయాలు ఎక్కడ ఉన్నాయి? మనకు దేవుని గ్రంథమైన బైబిల్లో ఉన్నాయి. అంటే మనము ప్రార్థించడానికి వచ్చినప్పుడు లేక మోకరించినప్పుడు, మనము అడుగుతున్నప్పుడు ఏది ధ్యానించాల్సిన అవసరం ఉంది? వాక్యాన్ని ధ్యానించాలి. ఆ వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. ఆ వాక్యంలో నుంచి దేవుడు మనతో తెలియజేసేవాడుగా ఉన్నాడు. ఎటువంటి గైడెన్స్ అయితేనేమి, లేకపోతే ఎటువంటి హెల్ప్ అయితేనేమి, అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని యొక్క వాక్యంలో నుంచి వస్తాయి. అందుకనే 2వ తిమోతిలకు రాసిన పత్రికలో పౌలు 3వ అధ్యాయంలో ఈ మాటలను మనకు చెప్తాడు. ఒక్కసారి ఎవరైనా 2వ తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలను ఎవరైనా చదువుతారా? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇప్పుడు చూసినారు, గమనించినారా? ఆ వచనంలో మనం ప్రతి ఒక్క విషయంలో ఫలభరితంగా ఉండడానికి, పరిపూర్ణులుగా ఉండడానికి, లేకపోతే మనము రిప్రూఫ్ కానీ, ఎక్సార్ట్ చేయడానికి కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుని యొక్క వాక్యాన్ని మనకు దయచేసినాడు. ఏ విధంగా ఆయన దయచేసినాడు? హీ బ్రీత్డ్ అవుట్. ఆయన తెలుగులో ఏమనుంది? ఉపదేశం వలన, దైవావేశం వలన అని ఉంటుంది. అంటే ఏమని అర్థము? ఆ పదానికి అర్థం ఏంటంటే దేవుడు తన యొక్క శ్వాసను అందులో దానిలోనికి పంపించినాడు అన్నమాట. ఏ విధంగా అయితే ఆదికాండము 2వ అధ్యాయంలో దేవుడు మట్టి ద్వారా ఆదామును సృష్టించి ఆయన నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా ఆయన జీవం కలిగిన వ్యక్తిగా మారినాడు కదా. అదే విధంగా దేవుడు తన వాక్యములో ఏం చేసినాడు? ఆ జీవమును ఊదినాడు అన్నమాట. అది దైవావేశము వలన అనే పదానికి అర్థం. అంటే ఇప్పుడు దేవుని యొక్క వాక్యములో ఏముంది? జీవం ఉంది. అంటే మనకు అవసరమైనటివి, మన జీవితంలో అవసరమైనటివి అన్ని కూడా, ఆల్ సఫిషియన్సీ దేవుని యొక్క వాక్యమందు దేవుడు మన కొరకై ఉంచినాడు. కాబట్టి మనం ప్రార్థించడానికి కానీ, మొరపెట్టడానికి వచ్చినప్పుడు దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క రెస్పాన్స్ ని, దేవుని యొక్క ఆన్సర్ ను వినాలంటే ఆయన యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాలి, గ్రహించాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడు చూడండి. అనేక విషయాలు చెప్పిన తర్వాత ఆయన ప్రార్థించడం ప్రారంభిస్తున్నాడు. ఆయన ప్రార్థనలు దేని మీద ఆధారపడి ఉన్నాయి? అంతకుముందు చెప్పబడిన విషయాల మీద ఆధారపడి ఉన్నాయి. అంతకుముందు చెప్పబడిన విషయాలను ఆయనకి ఎవరు బయలుపరిచినాడు? దేవుడు బయలుపరిచినాడు. ఇప్పుడు అర్థమవుతుంది కదండి. మనం కూడా ప్రార్థనలు చేయడానికి వచ్చినప్పుడు దేవుని యొక్క సంగతులను, దేవుని యొక్క ప్రణాళికలను, దేవుని యొక్క ఉద్దేశాలను గ్రహించిన వారమై దానిని ఆధారం చేసుకొని మన ప్రార్థనలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు చూద్దాం. మూడు విషయాలు అయిపోయింది కదా. ఇప్పుడు మనము చూద్దాము, ఈ తండ్రి ఎవరు? ఈ తండ్రి ఎవరు? ఎవరు గురించి పౌలు తండ్రి ఎవరు అంటే ఈయన ఇక్కడ చూస్తాం. చూడండి, ఇక్కడ ఈ తండ్రి గురించిన డిస్క్రిప్షన్ ని మనం చూస్తాం. ఏమని? పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, అంటే ఈ తండ్రి ఈయన దేనికి కారకుడై ఉన్నాడు? పరలోకమందును భూమి మీదను
ఉన్నటువంటి ప్రతి కుటుంబము, అంటే ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క కుటుంబముగా పిలువబడుతుందో అది ఆ తండ్రి వలన అన్నమాట. ఇంగ్లీష్ లో అయితే చాలా బాగుంటుంది, ఈజీగా కూడా అర్థమవుతుంది. ఫ్రమ్ హూమ్ ఎవ్రీ ఫ్యామిలీ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్ derive its name. ఆ కుటుంబం అని ఆ పొందగలుగుతుందో అది ఆ తండ్రి వలననే కలుగుతుంది. చూడండి, ఇంతకు ముందు కాలంలో మనకు పేరు దేని గురించి తెలియచేయబడుతుంది అంటే, పాత నిబంధనలో అయితేనేమి, కొత్త నిబంధనలో అయితేనేమి, ఒక వ్యక్తికి పేరు ఇచ్చేటప్పుడు కానీ, కుటుంబానికి పేరు ఇచ్చేటప్పుడు కానీ, ఆ పేరులో ఒక ఉద్దేశాన్ని, ఒక పర్పస్ ని అంటే వారు కలిగి ఆ నామమును పెట్టేవారు, ఆ పేర్లను పెట్టేవారు. ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తున్నాము, దేవుడు తండ్రి కూడా ప్రతి ఒక్కరికి ఒక నామాన్ని ఇస్తున్నాడు, పరలోకమందును భూమి మీదను. అంటే ఏమనర్థము, ప్రతి వారి పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది మనము ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. అందుకనే మీరు చూసినట్లయితే ఉదాహరణకి కీర్తనలను 147వ అధ్యాయంలో ఆయన అనేకమైన ఈ నక్షత్రాలను సృష్టించేవాడే కాకుండా వాటికి ఏం చేస్తున్నాడు, వాటికి పేర్లు కూడా పెడుతున్నాడు అన్నమాట. ఎందుకు నక్షత్రాలకు పేర్లు పెట్టాల్సిన అవసరం ఏముంది అంటే, ఆ పేరు ద్వారా ఆ నక్షత్రంకు ఒక ఉద్దేశాన్ని, ఒక పర్పస్ ని, ఒక మీనింగ్ ని దేవుడు దయచేసేవాడుగా ఉన్నాడు. అదే విధంగా ప్రతి కుటుంబము, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము కూడా వారి యొక్క ఉద్దేశము, వారి యొక్క పర్పస్, వారి యొక్క మీనింగ్ ఎవరి దగ్గర నుంచి పొందగలుగుతున్నారు, దేవుని దగ్గర నుంచి పొందగలుగుతున్నారు. అంటే ఇప్పుడు చూడండి, ఈవెన్ మన కుటుంబాలను గురించి ఆలోచించేటప్పుడు కూడా మన కుటుంబం పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మనం ఏదో ఇద్దరు కలిసి ఒకరు అయిపోయి వాళ్ళ పిల్లలు పుట్టి వాళ్ళు ఏదో నలుగురు కలిసి ఉన్నారని కాదు. మన ప్రతి కుటుంబాలకి దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు అర్థమవుతుంది కదండి. అంతేకాకుండా ఈ ప్రతి కుటుంబము అని ఇక్కడ తెలుగులో రాయబడింది కదా, ఇది గ్రీక్ భాషలో ప్రతి కుటుంబం అనే కాకుండా ఎంటైర్ కుటుంబం అంటే కంప్లీట్ ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీ అని కూడా అనొచ్చు అన్నమాట. ఈ హోల్ ఫ్యామిలీ అన్నప్పుడు మనము ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, ఏదో ఒక పర్టికులర్ కుటుంబాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది కదా. ఆ కుటుంబం ఎవరు అంటే సంఘము. ఆ సంఘములోని వ్యక్తులు ఎక్కడెక్కడ ఉన్నారు, కొంతమంది పరలోకంలో ఉన్నారు, కొంతమంది భూమి మీద కూడా ఉన్నారు. అంటే ఈవెన్ ద ఎంటైర్ చర్చ్ యొక్క నేమ్, పర్పస్, ఆ మీనింగ్ ఎవరి దగ్గర నుంచి పొందుతున్నారు, తండ్రిని బట్టి, తండ్రి దగ్గర నుంచి మనకు ఆ మీనింగ్, ఆ పర్పస్ మనం పొందగలుగుతున్నాం. ఇప్పుడు అర్థమవుతుంది కదండి. అంతేకాకుండా ఆ పదము ఈ పిలువబడుతుంది అన్నారు కదా, ఆ డిరైవ్ అనే వర్డ్ అది మనకు ఇంగ్లీష్ లోనైతే ప్రజెంట్ టెన్స్ అంటారు. ప్రజెంట్ టెన్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇది ఏదో ఒకప్పుడు జరిగిన విషయం కాదు, లేకపోతే ఇంకా భవిష్యత్తులో జరిగే విషయమే కాదు. ఇది ఏంటంటే కంటిన్యూస్ గా జరిగే విషయం అన్నమాట. అంటే మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏదో ఇంతకుముందు పోయిన సంవత్సరంలో దేవుని ప్రణాళిక ఉన్నిందండి, ఈ కాలంలో ఉందో లేదో మనకేం తెలుసు అన్నట్లుగా ఉండకూడదు. దేవుడు మన పట్ల ప్రణాళికలను కంటిన్యూస్ గా ఈ లోకంలో ఉన్నప్పుడు కానీ, మనం ఈ లోకం విడిచి పరలోకంలోకి వెళ్ళినా కానీ మనకు ఆ యొక్క పర్పస్ ని, ఆ యొక్క మీనింగ్ ని మనము కలిగి ఉన్నాం అన్నమాట. ఇప్పుడు అర్థమవుతుంది కదండి.
సో ఈ తండ్రి, అటువంటి తండ్రి దగ్గరికి అపోస్తలుడైన పౌలు వచ్చి మోకాళ్ళుని ప్రార్థన చేయడం మనం గమనిస్తాం. ఇంతవరకు మనం చదివింది అర్థమవుతుంది కదా? మీరు దయచేసి ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి తెలియచేయండి. ఓకే, లేకపోతే ముందుకు వెళ్దాం. సో ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఏం ప్రార్థన చేస్తున్నాడో మనం చూద్దాం. చూడండి, ఈ 14వ వచనం నుంచి 19వ వచనం వరకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఒక మాట, ఇది వన్ స్టేట్మెంట్. ఓకే, ఈ 20-21 వచనాలు ఇది ఒక స్టేట్మెంట్ అన్నమాట. ఓకే, ఇదంతా ఒకటే మాట 14 నుంచి 19. అందుకని మనము ఈ 14 నుంచి 19 ఉన్న వచనాలను దేన్ని బ్రేక్ చేయలేం. మధ్య మధ్యలో తీసుకొని మనము ఇష్టం వచ్చినట్లుగా అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ మాట అంతా ఒకటే మాట అన్నమాట. ఓకే, ఒకే స్టేట్మెంట్. సో ఇప్పుడు మనం 15 నుంచి 19 వచనముల వరకు ఆ ప్రార్థన ఏంటో మనం చూద్దాం. 15 నుంచి 19వ వచనం వరకు ఆ యొక్క ప్రేయర్, కాంటెంట్ ఆఫ్ ద ప్రేయర్ మనం చూద్దాం. ఓకే, ఏంటి అంటే ఇప్పుడు మీరు అంటే ఎవరు? పరిశుద్ధులు కదా. ఈ పరిశుద్ధులు ఏం గురించి ప్రార్థిస్తున్నారు? అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచునట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో దాని వెడల్పు లోతు ఎంతో గ్రహించుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి కలవారని కావాలనని ప్రార్థించుచున్నాను. సో ఇప్పుడు ఆయన ప్రార్థించే ప్రార్థన అంతా దేని కొరకు ప్రార్థిస్తున్నారు? ప్రాముఖ్యంగా క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు. ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా. మనము 1వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థన దేని గురించి ప్రాముఖ్యంగా ఉంది? దేవుని యొక్క శక్తిని గ్రహించినట్లుగా కదా. దేవుని యొక్క మహాశక్తిని అర్థం చేసుకున్నట్లుగా ప్రార్థించినాడు. ఇప్పుడు దేని గురించి ప్రార్థిస్తున్నాడు? క్రీస్తు ప్రేమను గ్రహించినట్లుగా ఆయన ప్రార్థిస్తా వచ్చినాడు. ఇది ప్రాముఖ్యమైన విషయం. క్రీస్తు ప్రేమను ఏ విధంగా క్రీస్తు ప్రేమను తెలుసుకుంటాం, ఎందుకని తెలుసుకోవాలి అనేది ఈ విషయాలన్నిటిలో మనం చూస్తాం. ఇది తెలుసుకోవాలంటే ఆయన ఏమంటున్నారు? తగిన శక్తి కలవారుగా ఉండాలనేది కోరుకుంటా ఉన్నాడు. ఏంటిది? ఇది ఏం శక్తి ఇది అనేది మనము ఆలోచించినట్లయితే, ఎందుకని ఇంత శక్తి అవసరము దేవుని ప్రేమను గ్రహించాలంటే? అంటే ముందుగా చూడండి, ఎందుకంటే ప్రాముఖ్యంగా అది జ్ఞానమునకు మించింది. జ్ఞానమునకు మించిందే కాకుండా అది ఏ విధముగా ఉంది? దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు. అంటే ఈయన అంటే అపోస్తలుడైన పౌలు ఏమని చేస్తున్నాడు? జ్ఞానమునకు మించిన, అంతేకాకుండా దాన్ని సంపూర్ణంగా గ్రహించడానికి కొరకై ప్రార్థిస్తున్నాడు. ఇది గ్రహించాలంటే మనకేం కావాలి? మనకు ఎబిలిటీ కావాలి, మనకు శక్తి కావాలి, మనకు జ్ఞానం కావాలి, మనకు వివేచన కావాలి, మనకు ఆ యొక్క అంటే అటువంటి ఎబిలిటీని మనం కలిగి ఉండాలన్నమాట. దాని కొరకై ఆయన ప్రార్థన చేస్తా వచ్చినాడు. ఇది గ్రహించాలంటే అంతేకాకుండా మనము ఒక్కళ్ళమే కాదు, ఆయన ఏ విధంగా చెప్తున్నాడు, ఏ విధంగా అది గ్రహించగలము? అది పరిశుద్ధులు
సమస్త పరిశుద్ధులతో కూడా గ్రహించాలి. సమస్త పరిశుద్ధులతో కూడా గ్రహించడానికి కొరకై ఆయన శక్తి కలవారుగా ఉండాలనేది ప్రార్థిస్తా ఉన్నారు కదా. సో మనం ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుదాం. అపోస్తలుడైన పౌలు గారు, మీరు ప్రార్థన చేస్తున్నారు, బాగానే ఉంది, మరి ఎట్లా తెలుసుకుంటామండి? అది జ్ఞానంలోకి మించిందైతే మనకి ఎట్లా తెలుస్తుంది కదా? మీరే చెప్తున్నారు జ్ఞానానికి మించిందని. ఇంకా అట్లాంటి జ్ఞానానికి మించింటే ఇంక మేమేం చేయగలం? ఎక్కడి నుంచి పోయి తెచ్చుకోగలం? మనకు ఎక్కడి నుంచి వస్తుంది ఇంకప్పుడు? దానికి మనకు ముందు వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. మొట్టమొదటిగా ఏంటంటే, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, అంతరంగ పురుషుని యందు, ఇన్నర్ మ్యాన్, ఇది ప్రాముఖ్యమైనది. ఎక్కడ దేవుని యొక్క ప్రేమను ప్రాముఖ్యంగా మనం గ్రహిస్తాము? అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. అంతేకాకుండా అది ఏ విధంగా గ్రహిస్తాము? ఆయన ఆత్మ వలన. ఇది ప్రాముఖ్యమైన విషయం. ఏ విధంగా దేవుని యొక్క ప్రేమను మనం గ్రహించగలం? ఆయన ఆత్మ వలన. అంతేకాకుండా విశ్వాసము ద్వారా మనము గ్రహించగలం. ఇది మనకు అంతేకాకుండా అది దేవునికి మీకు దయచేయవలనని ప్రార్థిస్తా ఉన్నాడు. అంటే అపోస్తలుడైన పౌలుకు తెలుసు మనకి ఇది మన సొంత శక్తితో మనం పొందలేమని. అందుకనే ఆయన ఏం చెప్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని, మీకు తెలియచేయవలనని ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడు మనకి ఏ విధంగా దయచేసినాడంటే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే మనము ఈ మాటలను గమనిస్తాం. చూడండి, ఎవరైనా ఒకరు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంకి వెళ్ళండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో కానీ, లేకపోతే 5వ వచనం 5వ వచనంలో అనుకుంటారు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఇప్పుడు చూసినారా? దేవుని యొక్క ప్రేమ మన మీద, మనకి ఏ విధంగా మన యొక్క హృదయముల మీద దేవుడు దయచేసినాడు? పరిశుద్ధాత్మ దేవుని వలన, పరిశుద్ధాత్మ వలన ఆయన ఏం చేసినాడు? ఆయన ప్రేమను మన హృదయముల మీద కుమ్మరించినాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమను మన హృదయముల మీద కుమ్మరించినాడు. కాబట్టి మనం ఏం చేయగలుగుతున్నాం? దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోగలుగుతున్నాం. అర్థమైంది కదండి? ఏ విధంగా దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోగలుగుతున్నాము? దేవుడే ఆ ప్రేమను మన హృదయముల మీద కుమ్మరించినాడు కాబట్టి మనము గ్రహించగలుగుతున్నాం. ఆ పని ఎవరు చేసినారు? పరిశుద్ధాత్మ దేవుడు మనకు చేసినాడు. అంతేకాకుండా అది మొదటి విషయం కదా. అంతేకాకుండా రెండవ విషయం చూడండి, ఆ ప్రేమ యందు, ఇది రెండవది, వేరు పారి, మూడవది స్థిరపడి. ఇవి రెండు పదాలు ఇవి. ఓకే, ఇదంతా ఒకటే పదం కాదు. వేరు పారి, స్థిరపడి అని చెప్తున్నారు కదా. ఈ పదాలు ఉన్నాయి కదా, ఇవి గ్రీకు భాషలో పర్ఫెక్ట్ టెన్స్ అంటారండి. నేను ఎందుకు ఇవి చెప్తున్నానంటే దాని వలన చాలా అర్థం తెలుస్తుంది. పర్ఫెక్ట్ టెన్స్ అంటే దాన్ని అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆ కార్యము. ఓకే, పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఫస్ట్ నేను చెప్తాను, తర్వాత మనము అప్పుడు ఆ మాటలు బాగా అర్థమవుతాయి. ఒక పని, ఒక యాక్షన్ ఎప్పుడో జరిగిపోయింది, ఎప్పుడు? గడిచిన కాలంలోనే, పాస్ట్ లో. కానీ ఆ పని వలన
దాని రిజల్ట్స్ ఉంటాయి చూసినారా, ఆ చేసిన పని వలన వచ్చే రిజల్ట్స్, ఆ రిజల్ట్స్ ఇప్పుడు కూడా మనము గ్రహిస్తూ ఉంటాం. ఈ ప్రజెంట్ లో కూడా దానిని అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు అర్థమవుతుందా? ఉదాహరణకి మనకు ఇండియాలో కానీ రష్యాలో కానీ ఒక చాలా సంవత్సరాల ముందర న్యూక్లియర్ ప్లాంట్ లో బ్లాస్ట్ జరిగినాయి. గుర్తుందా? మీకు తెలుసా? చెర్నోబిల్ అని, లేకపోతే మనకు ఇండియాలో కూడా ఒక ప్లేస్ లో జరిగింది. జరిగినప్పుడు అది ఎప్పుడు జరిగింది? అప్పుడు ఎప్పుడో కొన్ని సంవత్సరాల ముందు జరిగింది. కానీ దాని ఎఫెక్ట్స్ ఏమవుతున్నాయి? ఈవెన్ ఇప్పటికీ కూడా ఆ ప్రదేశంలో ఉండేవారు దాన్ని అనుభవిస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా? అటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే గ్రీక్ భాషలో పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తారన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదండి? సో ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఈ వేరుపారడము, స్థిరపడము అనేది ఇవి గ్రీకు భాషలో పర్ఫెక్ట్ టెన్స్. అంటే ఏమని అర్థము? ఈ కార్యములు ఎప్పుడో జరిగినాయి, కానీ దాని వలన వచ్చే రిజల్ట్స్ మనం ఇప్పుడు కూడా చూస్తా ఉన్నాం, కనపడతా ఉన్నాయి అన్నమాట. సో దేవుడు ప్రేమ యందు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేసినాడు? వేరు పారేటట్లుగా చేసినాడు. అంతేకాకుండా స్థిరపడేటట్లుగా కూడా చేసినాడు అన్నమాట. ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు కదా? సో అది చేసినాడు కాబట్టి, అది దయచేసినాడు కాబట్టి మనము ఇప్పుడు ఆ పరిశుద్ధులతో కూడా ఆ ప్రేమ యొక్క పొడవు, లోతు, ఎత్తు గ్రహించడానికి, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి ఈవెన్ ఆ అవకాశము కూడా మనము కలిగి ఉన్నాం. అర్థమైంది కదా? అందుకనే ప్రతి ఒక్క పరిశుద్ధుడు, దేవునితో సహవాసంలోనికి వచ్చిన ప్రతి ఒక్క పరిశుద్ధుడు ఈ యొక్క శక్తిని మనం కలిగి ఉన్నాం అన్నమాట. ఇటువంటి ఎబిలిటీని దేవుడు మనకు దయచేసిన వాడుగా ఉన్నాడు. మీరు అడగవచ్చు, సరే బాగానే ఉందండి, అవి చేసినాడు కదా, మళ్ళా ఇప్పుడు ఎందుకు దయచేయవాలనని మళ్ళా ప్రార్థిస్తున్నాడు కదా? ఆల్రెడీ చేసింటే మళ్ళా ఎందుకు చేయాలని ప్రార్థిస్తున్నారు అని అడగవచ్చు కదా? దానికి జవాబు ఏంటంటే, ఈ దయ చేయవలనని, లేకపోతే ఈ కావాలనని, ఈ పదాల యొక్క మీనింగ్ ఏంటంటే, లేకపోతే మనము దేవునికి సంపూర్ణత ఎందుకు పూర్ణులు, లేకపోతే చూడండి, మీ హృదయములలో నివసించినట్లుగాను, ఈ మాటల యొక్క అర్థం ఏంటో నేను కొన్ని మాటల్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయమైన మాట. ఎందుకంటే మనకు ఆల్రెడీ దేవుడు మనకు హృదయంలోకి వచ్చినాడు కదా. రక్షింపబడినప్పుడు, రక్షణను మనము దేవుని దగ్గర నుంచి పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చి నివసిస్తున్నాడు కదా. మళ్ళా ఎందుకు ఇక్కడ నివసించినట్లుగా ప్రార్థన చేస్తున్నాడు? లేకపోతే దయచేయవలనని ప్రార్థిస్తున్నాడు, కావాలని ప్రార్థిస్తున్నాడు. ఈ మాటలు కొన్నిసార్లు మనకు కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి కదా. ఆల్రెడీ జరిగిందని చెప్తున్నారు, మళ్ళా జరగాలని చెప్తున్నారు. ఏంటి రెండు మాటలు చెప్తున్నారే, సరిగ్గా చెప్పండి ఇవి అని మీరు అడిగినట్లయితే, చూడండి, ఈ పదంలో మనకి గ్రీక్ భాషలో ఈ పదముల యొక్క మీనింగ్ మనం అర్థం చేసుకోవడం ద్వారా మనము దాన్ని బాగా గ్రహించవచ్చు అన్నమాట. ఇక్కడ ఈ నివసించినట్లుగాను అని చెప్పినారు కదా. ఈ పదము యొక్క మీనింగ్ నేను చెప్పాను. గ్రీకు భాషలో రెండు పదాలు వాడతారండి. ఏదైనా ఒకరు నివసించడం గురించి, ఒక ఇంటిలోనికి వచ్చి నివసించడానికి గురించి రెండు గ్రీకు పదాలు ఉన్నాయన్నమాట. ఒక గ్రీకు పదానికి మీనింగ్ ఏంటంటే గెస్ట్ గా, అతిథిగా వచ్చి నివసించడము. రెండవదిగా
సొంత అంటే ఫ్యామిలీలో మనము సొంత వారిగా నివసించడం. ఈ 2 పదాలు ఉన్నాయి. ఓకే, ఒకరేమో గెస్ట్ లాగా వచ్చి ఉండేవారు, ఇంకొకరు స్వంత వారుగా ఉండేవారు అన్నమాట. ఇక్కడ ఉపయోగించిన పదం ఏంటంటే అది స్వంత వారిగా, అంటే ఆ ఇల్లు మనది. అంటే మనం వెళ్ళి ఒక ఇంట్లో ఉంటే ఏ విధంగా జీవిస్తామో ఆ విధంగా జీవించాలని, నివసించాలనేది అపోస్తలుడైన పౌలు యొక్క ప్రార్థన. అంటే సంపూర్ణంగా ఆ ఇంటిలో యేసుక్రీస్తు ప్రభు అధికారం కలిగి ఉండాలనకి, అంతేకాకుండా ఆయన ఆ ఇంటిలో ఆయన ఎంతో అంటే రెస్ట్ ని ఆయన పొందేవాడుగా, ఆ ఇంటిలో సంపూర్ణ అధికారం కలిగిన వాడుగా, స్వేచ్ఛను కలిగిన వాడుగా జీవించాలి అనేది అపోస్తలుడైన పౌలు యొక్క కోరిక. ఏదో అతిథిగా వచ్చి ఒక దగ్గర ఒక రూమ్ లో కూర్చొని ఒక ప్లేస్ లో కూర్చొని వెళ్ళిపోవడానికి కాదు. దేవుడు మన హృదయంలో ఏ విధంగా నివసించాలంటే హీ విల్ టేక్ కంట్రోల్. అంటే మన మీద ఆయనకు సంపూర్ణ స్వేచ్ఛను కలిగి ఉండేటట్లుగా నివసించాలనేది, అది ఆ కోరికను అపోస్తలుడైన పౌలు ఈ ప్రార్థనలో మనకు తెలియజేస్తున్నారు. ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు కదండి. సో ఇవన్నీ జరిగిన తర్వాత మనకు ఒకటి అడగచ్చు, ఇంత గోల్ ఏంటి, ఎన్ని చేస్తున్నా సరే ఏంటి అంత అంటే చివరి యొక్క పర్పస్ ఏంటి, ఉద్దేశం ఏంటి అనేది మనం అడిగినట్లయితే అది ఇక్కడ మనము చూస్తాం. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ఉండడానికి. ఇది అర్థమైంది కదండి. ఎందుకని మనం క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి? దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. ఇదే విషయాన్ని మనము 1వ అధ్యాయము చివరి వచనంలో ఏమని చూసినాము? దేవుని యొక్క సంపూర్ణత ఎక్కడ ఉంది? సంఘములో ఉండడం మనం చూసినాం. 2వ అధ్యాయము చివరి వచనంలో ఏమని చదివినాము? మనము ఒకరు ఏ విధముగా మనము కట్టబడుచున్నాము? దేవుని యొక్క నివాస స్థలముగా మనము కట్టబడుచున్నాము. ఇక్కడ ఈ ప్రార్థనలో మనం ఏం చూస్తున్నాము? దేవుని యొక్క సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా అపోస్తలుడైన పౌలు మన పట్ల, పరిశుద్ధుల పట్ల ఈ ప్రార్థనను చేస్తాము. ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదండి. సో ఈ ప్రార్థన యొక్క ప్రాముఖ్యమైన గోల్, పర్పస్ ఏంటంటే పరిశుద్ధులందరూ కలిసి దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ఉండాలి. మరి ఆ పూర్ణులగునట్లుగా ఉండాలి అంటే మొదటి అధ్యాయంలో ఆయన ప్రార్థనలో మనం ఏం చూసినాం? దేవుని యొక్క ప్రణాళికలను, ఉద్దేశాన్ని కనుగొనాలి, గ్రహించాలి. అంతేకాకుండా ఆయన యొక్క శక్తిని మనము అర్థం చేసుకోవాలి, గ్రహించాలి అని. ఇక్కడ దేవుని సంపూర్ణత ఎందుకు పూర్ణులుగా ఉన్నట్లుగా ఉండాలంటే దేవుని యొక్క ప్రేమను మనము గ్రహించాలి, తెలుసుకున్నాలి. ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే సంఘము అనేది అది దేవుని యొక్క శరీరమై ఉంది. దేవుని యొక్క సంపూర్ణత ఆ సంఘములో నింపబడి ఉంది. ఆ సంఘము ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలను, ప్రణాళికలను ఆయన కొనసాగిస్తా ఉన్నాడు. ఆ సంఘము తన ప్రణాళికలను చేయకపోతే ఈ ప్రపంచానికే గాని, సృష్టికే గాని, దేవదూతలకే గాని, మన ముందు ఉన్న వారే గాని, మన తర్వాత వచ్చేవారే గాని, మనకు గాని నిరీక్షణ లేదు.
అటువంటి క్రూషియల్, అటువంటి ఎంతో అంటే ప్రాముఖ్యమైన స్థానాన్ని సంఘము కలిగి ఉంది. ఆ సంఘములో మనమందరము భాగస్థులమై ఉన్నాం. ఈ సంఘాన్ని గురించి, ఈ ప్రణాళికలను గురించి అర్థం చేసుకోవడానికి కానీ కొనసాగించాలనుకుంటే మనము ఈ విషయాలను గురించి గ్రహించాలి. గ్రహించడమే కాకుండా అందులో పూర్ణులాగున్నట్లుగా చేయబడాలి. మరి ఆ పూర్ణులాగున్నట్లుగా చేయబడాలి అంటే ఆ ప్రణాళికలను, ఉద్దేశాలను అర్థం చేసుకోవాలి. ఇవన్నీ జరిగిస్తున్న దేవుని యొక్క శక్తిని గ్రహించాలి. అంతేకాకుండా ఎందుకొరకై దేవుడు చేసినాడు అంటే దేవుని యొక్క ప్రేమను బట్టి ఆ ప్రేమను కూడా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోకపోతే ఈ దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం కొనసాగించలేము. దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకోలేకపోతే దేవుని యొక్క కార్యాన్ని ముందుకు తీసుకువెళ్ళలేము. దేవుని యొక్క కార్యాలు ఏంటివో తెలియకపోతే మనం అది ఏం చేయాలనేది కూడా మనకు తెలియదు. ఇప్పుడు అర్థమవుతుంది కదా. కానీ దేవుడు మనకు అటువంటి శ్రేష్టమైన స్థానానికి మనల్ని తీసుకొని వచ్చినాడు. కాబట్టి మన యొక్క పరిచర్యలో, మనకు పిలిచిన పిలుపులో దేవుడు మనలను తీసుకుని వచ్చిన ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలంటే మరొకసారి చెప్తాను చూడండి, ఆయన యొక్క ఉద్దేశాలను గ్రహించాలి, ప్రణాళికలను అర్థం చేసుకోవాలి, ఆయన యొక్క శక్తిని అర్థం చేసుకోవాలి, ఆయన యొక్క ప్రేమను తెలుసుకోవాలి. ఎంతగా ఈ విషయాల గురించి మనం అర్థం చేసుకుంటామో అంతగా మనము దేవుని యొక్క పరిచర్యలో ఫలభరితంగా ఉంటాం. ఇప్పుడు అర్థమైంది కదండి. అందుకనే పౌలు పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభువా, వారు ఈ విషయాలను అర్థం చేసుకునేటట్లు చేయండి, గ్రహించేటట్లు చేయండి అని. The more we understand these things, the more fruitful and effective we would be in that mission, in that work. ఇప్పుడు అర్థమవుతుంది కదండి. అది ప్రాముఖ్యమైన విషయం. ఇది సరిగా అర్థం చేసుకుంటేనే కానీ 4 నుంచి 6 అధ్యాయాల్లో చెప్పబడిన మాటలను మనం అర్థం చేసుకోలేము. ఎందుకని అపోస్తలుడైన పౌలు ఒకరు ప్రేమించుకోనండి, మీరు అందరూ యూనిటీ కలిగి ఉండండి, ఎందుకు మీరు అంటే ఈవెన్ 6వ అధ్యాయంలో మనం చదివే భయంకరమైనటువంటి పవర్స్ లేకపోతే మనకు వీటన్నిటిని ఎట్లా ఎదుర్కోగలము, ఏ శక్తి వలన ఎదుర్కోగలము, తర్వాత ఏ విధముగా ఒకరినొకరము ఆదరించగలము, ప్రోత్సహించుకోగలము, ప్రేమించగలము, మనము ఒకరినొకరము కలిసి దేవుని యొక్క కార్యాన్ని జరిగించగలము అంటే ఇది అర్థం చేసుకుంటే అవన్నీ ఈజీగా అర్థమవుతాయి. ఐ హోప్ మీరు ఈ విషయాల గురించి దయచేసి ధ్యానించండి ఇంకా బాగా. ఒకవేళ ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి. సో ఇదంతా తెలిసిన తర్వాత, ప్రార్థించిన తర్వాత, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చివరిగా అపోస్తలుడైన పౌలు 20-21వ వచనంలో ఆయన ఏం చేస్తున్నాడంటే దేవునిని ఆరాధించేవాడుగా, స్తుతించేవాడుగా ఉన్నాడు. ఎందుకనంటే దేవుడు సంఘము ద్వారా ఇంతగా జరిగిస్తున్నాడు కదా. కాబట్టి ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున, చూడండి ఎవరి శక్తి చొప్పున? దేవుని యొక్క శక్తి చొప్పున. దేవుని యొక్క శక్తి చొప్పున ఏం చేస్తున్నారు? మనము అడుగు వాటన్నిటికంటేను
ఊహించు వాటికన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ సంఘము ద్వారా దేవుడు జరిగిస్తున్న ప్రణాళిక, ఈ సంఘము ద్వారా దేవుడు జరిగించే ఉద్దేశము, దేవుడు జరిగించే కార్యాన్ని అపోస్తలుడైన పౌలు చూచినప్పుడు ఆయన దేవుని ఆరాధించేవాడుగా, మహిమపరిచేవాడుగా ఇక్కడ ఉన్నాడు. ఆ శక్తి సంఘములో ఉన్నవారి ద్వారా జరగడం లేదు, కానీ ఏ శక్తి ద్వారా జరుగుతుంది? దేవుడే తన శక్తి ద్వారా సంఘము ద్వారా ఆయన జరిగిస్తా ఉన్నాడు. ఎటువంటి విషయాలను జరిగిస్తున్నాడు? మనము అడుగు వాటికన్నిటికంటేను, ఊహించు వాటికన్నిటికంటేను అత్యధికముగా చేస్తా ఉన్నాడు అన్నమాట. ఇవన్నీ ఎవరి మూలముగా, ఎవరి యందు దేవుడు జరిగిస్తున్నాడు? క్రీస్తు యేసు మూలముగా. ఎక్కడ జరిగిస్తున్నాడు? సంఘములో. ఎంతవరకు జరిగిస్తున్నాడు? తరతరములు. అంటే ఒక తరం వెంబడి ఇంకొక తరము. అంతేకాకుండా సదాకాలం. ఏ విధంగా జరిగిస్తున్నాడు? మహిమకరంగా కలిగిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు అర్థమవుతుంది కదండి. అందుకనే ఆయన ఏమని చివరిగా చెప్తున్నాడంటే ఆమేన్ అని అంటున్నాడు. సో మనము ప్రతి క్రైస్తవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువును నిజముగా సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి పరిశుద్ధుడు ఈ సంఘములో భాగమయ్యున్నారు. మనమే కాదు, మన తరువాత తరములు కూడా దేవుని సంఘములో భాగస్థులైనట్లయితే వారి ద్వారా దేవుడు ఈ కార్యాన్ని ముందుకు తీసుకువెళ్ళేవాడుగా, సదాకాలము జరిగించేవాడుగా, మహిమకరంగా జరిగించేవాడుగా ఆయన ఉన్నాడు. ఇంతటి శ్రేష్టమైనటువంటి స్థితికి నిన్ను నన్ను దేవుడు తీసుకుని వచ్చినాడు. ఇంతటి శ్రేష్టమైన స్థితిలో నిన్ను నన్ను దేవుడు ఉంచినాడు. ఇంతటి గొప్ప ఆనర్ని, ప్రివిలేజ్ని దేవుడు మీకు నాకు అనుగ్రహించినాడు. ఇది ఏదో మన శక్తి వలన కాదు, ఇది ఏదో మన యొక్క గొప్పతనం వలన కాదు. దేవుడే తన శక్తి ద్వారా, తన యొక్క విశ్వాస్యతను బట్టి, తన యొక్క ప్రేమ ద్వారా, తన కృపను చూపిస్తూ మన ద్వారా, మన యందు, మనలో, మన ద్వారా ఈ కార్యాన్ని జరిగిస్తున్నాడు అన్నమాట. ఇదన్నీ ఆయన సంఘములో జరిగిస్తా ఉన్నాడు. అందుకనే సంఘము యొక్క ప్రాముఖ్యతను మనము ఎంతగానో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ క్రైస్తవుడు కూడా అలోన్గా ఉండి వృద్ధి పొందలేరు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఫర్ విచ్ గాడ్ హ్యాస్ చోజన్ us. దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఫర్ విచ్ గాడ్ హ్యాస్ చోజన్ us. ఒక్కరిగా ఉండి, ఒక్కళ్ళంగా ఉండి చేయడానికి కాదు దేవుడు మనల్ని ఏర్పరచుకునింది, పిలిచింది, మనల్ని రక్షించింది, మనల్ని ఎన్నుకొనింది, మన ద్వారా జరిగిస్తుంది. మనము అందరము కలిసి ఒక పరిశుద్ధుల యొక్క సమాజముగా, ఒక సంఘముగా ఉండి ఆ సంఘము ద్వారా దేవుడు తన యొక్క మహిమను ఈ సర్వ సృష్టికి చూపించేవాడుగా ఉన్నాడు. సో అందుకనే ఎప్పుడే కానీ సంఘాన్ని గురించి మనం తక్కువగా చూడకూడదు, తృణీకరించకూడదు. I don't care about the church as long as, అంటే కొంతమంది ఈ కాలంలో
ఎక్కువగా ఈ మాట వింటాం. ఆ మందిరానికి చర్చికి పోవాల్సిన అవసరమే ఉందండి, మా సొంతంగా మా యొక్క రక్షణను మేము కొనసాగించుకుంటాం. అది చాలా 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 పొరపాటు. దేవుడు ఆ ఉద్దేశంతో మనల్ని రక్షించలేదు. దేవుని యొక్క ఉద్దేశంలో మనము ఈ సంఘములో భాగముగా ఉండడానికి ఏర్పరచుకున్నాడు. అందుకనే మనము ఎల్లప్పుడూ కూడా ఏ ప్రదేశంలో ఉన్నా కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ చర్చ్ లేకపోతే లోకల్ సంఘముతోటి మనము అంటే భాగస్థులముగా మనము అయ్యి ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఉద్దేశాలను, ప్రణాళికలను మనం ఎక్కడ సరిగా గ్రహిస్తాము? సంఘములో. ఆ సంఘానికి వేరుగా ఉంటే ఏ విధంగా గ్రహిస్తాము? అంతేకాకుండా ఆ సంఘములో మరి ఒకరితో ఒకరము కానీ లేకపోతే ఆ సంఘంలో మనం చేయాల్సిన పని ఏంటి, మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, మన రోల్ ఏంటి, ఏ విధంగా ఆ పనులన్నీ జరిగించాలి అనే ప్రశ్నలకు మనం 4వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు ఉన్న విషయాలలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. దేవుని చిత్తం అయితే నూతన సంవత్సరంలో మనము ఈ విషయాలన్నింటినీ ధ్యానించడానికి మనము ప్రయత్నిస్తాం. ఇంకో సాటర్డే ఉంది కదా ఏరియా. ఓకే, అది మీకు ఆ రోజు క్రిస్మస్ ఏం లేవా? ఫ్రైడే క్రిస్మస్ నాకు. ఓకే. సో వీలైతుందా నీకు వాక్యం చెప్పడానికి? అది యాక్చువల్లీ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది బావా, నేను అది చూస్తాను టైం బట్టి, లేకపోతే జనవరిలో. మళ్ళీ ఎందుకంటే ఆ తర్వాత ఫ్రైడే January 1st వస్తుంది అనుకుంటా, అప్పుడు మీకు మీటింగ్స్ ఉంటాయి అనుకుంటా. ఓకే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ఇంతవరకు మనం విన్నటువంటి వాక్యంలో దయచేసి ప్రశ్నలు వేయచ్చు. మనకేమైనా సందేహాలు ఉంటే తేటగా మనము ఏరియా ద్వారా తెలుసుకోవచ్చు. దయచేసి ఎవరైనా సరే సందేహాలు, సమయం. ఏమి సందేహాలు లేవా? లేకపోతే క్లోజ్ చేస్తాం. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ కరుణాకర్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ రావు గారు. ప్రైజ్ లార్డ్. థాంక్యూ బ్రదర్. యాక్చువల్గా ఇప్పుడు ఈ వర్సెస్ లో ఎఫిషియన్స్ మనం చదువుకున్న దాంట్లో 14-21లో మనము ఒకటి చెప్తున్నానంటే క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా అని చెప్పేసి మీరు చెప్పారు బ్రదర్. అయితే మీరు రోమన్ అది గ్రీక్ ఇంటర్ప్రిటేషన్ వచ్చేసరికి ఆ లివింగ్ అనేది ఏది ఇట్ మే బి ఇన్ ద గెస్ట్ ఆర్ ద యాజ్ ఎ ఓనర్, అంటే సొంతంగా కూడా ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. యాక్చువల్గా ఆ సిచ్యువేషన్ యాజ్ ఎ గెస్ట్ ఆర్ ద యాజ్ ఎ ఓనర్ గా ఉండే సర్కమ్స్టాన్సెస్ ఎప్పుడు వస్తాయి బ్రదర్? అంటే ఇక్కడ చెప్పబడిన పదం మాత్రం ఆయన హోస్ట్ గా ఉంటున్నాడు అనమాట. ఆయన దాంట్లో తన సొంత ఇంటిలో ఉన్నట్లుగా ఉంటున్నాడు. గెస్ట్ లాగా ఉండడానికి మనం ఆ పదాన్ని కొన్ని అదర్ ప్లేసెస్ లో చూడగలం. ఎక్కడ అంటే మనము న్యూ టెస్ట్మెంట్ లో ఒకసారి పరిచయుడు యేసుక్రీస్తు ప్రభుని ఆయన ఇంటికి పిలుస్తాడు. సో హీ కమ్స్ యాజ్ ఎ గెస్ట్. తర్వాత ఈ విషయాల్లో కానీ ఒక హోస్ట్ గా ఎక్కడికి వస్తారంటే మరియా, లాజరు, మార్తా వారి ఇంటిలోనికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆ ఇంటిలో ఎంత అంటే హీ యూజ్డ్ టు టేక్ రెస్ట్ అన్నమాట. విశ్రాంతి తీసుకునేవాడు ఆ ఇంటిలో. అంటే అంతగా ఆ ఇంటిలో ఆయనకు స్వేచ్ఛ కలిగి ఉన్నాడు.
కానీ మిగతా ఇంటిలలోనికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు చాలాసార్లు ఆయన గెస్ట్ లాగా వెళ్ళి వారు ఏది అంటే ఆయన అక్కడ చేయాల్సిన పనులు చేసేసి వెళ్ళిపోయేవారు అనమాట. సో అట్లనే చెప్పండి. సో అట్లనే మనము దేవుని మన హృదయంలో విశ్వాసముతో ఎటువంటి స్థితిలో కలిగి ఉన్నాము అంటే ఓన్లీ ఆయన వచ్చి మనం ఏది అడిగితే అది ఇచ్చేసి మనం ఏది చెప్తే అది చేసేసి వెళ్ళిపోయేటట్లుగా మనం చూస్తున్నామా, లేకపోతే మన జీవితములను సంపూర్ణముగా ఆయన అధికారం కిందికి మనము ఒప్పుకుంటున్నామా, అంటే సరెండర్ చేసుకుంటున్నామా అనేది మనము గ్రహించాల్సిన విషయం. కానీ అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఏం ప్రార్థన చేస్తున్నాడంటే ఆ విధముగా ఉండాలనేది మన పట్ల ఆయన యొక్క కోరికగా ఉండి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎటువంటి కోరిక అంటే మన యొక్క సంపూర్ణ మన జీవితంలో అన్ని కూడా మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి విషయాలను కూడా దేవుని యొక్క అధికారం కిందకి దేవునికి లోపరుచుకునేటట్లుగా సరెండర్ చేసుకునేటట్లుగా ఉండాలనేది ఆయన కోరిక. ఎందుకు అట్లా అంటే దేవుడు ఎంత చేయగలడో దేవుడు యొక్క శక్తిని దేవుని యొక్క ప్రేమను గ్రహించినాడు కాబట్టి ద బెస్ట్ థింగ్ మనము ఏది చేయగలమంటే సరెండరింగ్ అవర్ లైఫ్స్ టు క్రైస్ట్. Okay, that know that host and that guest and host the difference అన్నమాట. అంటే how you are receiving him as a మనలో ఏ విధంగా ఉండే విధంగా మనం ఆయన ఆహ్వానిస్తున్నాము, అది మన హృదయ కండిషన్ కూడా అది ఆధారపడి ఉంటుంది. వెదర్ వీఆర్ మేక్ అండ్ యూజ్ చేశారు, అదర్వైజ్ పర్మనెంట్ గా ఆయనతో పాటు సహవాసం కొనసాగిస్తూ అంతం వరకు కొనసాగించాలనే విషయం. దెన్ ఓన్లీ వీ కుడ్ ఏబుల్ టు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా అవుతుంది. సంపూర్ణతలోకి మార్చబడి ఆ ప్రేమ ఎందుకు వేరుపారబడి మనం ఆయనతో కొనసాగించగలుగుతాం. కరెక్ట్ కరెక్ట్ Brother, praise the Lord. Thanks. Actually, one more thing. This is actually last week when we had discussed with my kids. One point వచ్చిందన్నమాట. They are pursuing 10th standard. అయితే ఆ పాయింట్ ఏంటంటే సెకండ్ రావు గారు ఎంఎన్ రావు గారు కొద్దిగా వీడియో కరెక్ట్ గా పెట్టండి. థ్యాంక్ యూ బ్రదర్, praise the Lord. అది ఏం లేదండి, టాపిక్ ఏంటంటే ఇప్పుడు సెకండ్ కమింగ్ ర్యాప్చర్ జరుగుతుంది కదా. ర్యాప్చర్ జరిగినప్పుడు ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఆల్రెడీ దోస్ హూ ఆర్ ప్రమోటెడ్ టు గ్లోరీ దే విల్ ఆల్సో కమ్ టు ద మిడ్ హెవెన్, అంటే మధ్య ఆకాశానికి వస్తారని చెప్పేసి. తర్వాత ఇప్పుడున్న వాళ్ళు ఎవరైతే మృతులు అవుతారో వాళ్ళు కూడా లేపడతారని, తర్వాత సజీవులుగా ఉన్న వాళ్ళు లేపడతారని చెప్పేసి. అయితే సజీవులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెదర్ దే కుడ్ ఏబుల్ అంటే అది మర్తమైనది అమర్త్యత ధరించుకోవటము, చైత అక్షయత ధరించుకోవటము, తర్వాత గ్లోరియస్ బాడీగా బికమ్ అవటం అనేది అది ఇక్కడ జరుగుతుందా, లేదా మిడ్ హెవెన్కి వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతుందా, లేదా లాస్ట్ లో జరుగుతుందా? ఇక్కడే జరుగుతుందండి. సడన్ గా we will be transformed in a twinkling of an eye, అంటే కనురెప్పపాటు కాలంలో మనం మార్చబడి ఆయనను కలుస్తాం. సో అది ఎక్కడ జరుగుతుంది అంటే దానికి ఆయన జరగబోయే మధ్యలో అంటే మోస్ట్ అంటే కానీ చెప్పబడిన మాటల ప్రకారం అది భూమి మీదనే జరుగుతుంది. ఇప్పుడు అయితే మరి అప్పుడు మరి ఆ న్యాయపీఠం ఎదుటి అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగే అది తీర్పు ఏంటండి? అంటే ఇప్పుడు ఇప్పుడు అక్కడ మేకలను గొర్రెలను విభజిస్తారని చెప్పేసి ఉంటుంది కదండి. అటువంటిప్పుడు అది వేరు ఇది వేరా? విభజించేది రెండవ రాకడ సమయంలో, ఇది ర్యాప్చర్ సమయం తర్వాత జరిగేది క్రీస్తు సింహాసనం ఎదుట తీర్పు. ఆ తీర్పులో మనము చేసేది ఏంటంటే ఓన్లీ రివార్డ్స్ కొరకే. మనము చేసినటువంటి కార్యములను పనులను దేవుడు తన అంటే ఫైర్ తోటి ఎగ్జామిన్ చేసినప్పుడు ఏదైతే కొయ్య గడ్డి అవి కలిపి ద ఓన్లీ థింగ్ రిమైన్స్ వచ్చేసి సిల్వర్, గోల్డ్, మెటల్, అంటే అవి ఏదైతే అగ్నికి తట్టుకొని ఉండగలవో అవి మాత్రమే అవి మిగులుతాయి అన్నమాట. సో వాటిని అనుసరించి దేవుడు మనకి రివార్డ్స్ ఇచ్చేవాడుగా ఉన్నాడు.
సో ఆ రివార్డ్స్ మనము ఆ యొక్క క్రీస్తు సింహాసనం ఎదుట పొందుతాం. అక్కడ తీర్పు లేదు. అంటే తీర్పు అంటే మనము నరకానికి వెళ్తామా పరలోకానికి వెళ్తామనే ఆ తీర్పు జరగదు. ఆ తీర్పు ఎక్కడ జరుగుతుందంటే ధవల సింహాసనం దగ్గర జరుగుతుంది. వైట్ థ్రోన్ ఆఫ్ జడ్జ్మెంట్ అంటారు దాన్ని. అది ప్రకటన గ్రంథము 20-21 అధ్యాయంలో మనం చూస్తాం. 20వ అధ్యాయంలో మనం చూస్తాం. అది ఎప్పుడు జరుగుతుందంటే దేవుడు సెకండ్ కమింగ్ తర్వాత, రెండవ రాకడ తర్వాత 1000 ఏండ్ల కాలం కంప్లీట్ అయిన తర్వాత జరుగుతుంది. క్రీస్తు న్యాయ సింహాసనము అది మనము సంఘముగా ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల కాలంలో మనం పరలోకంలో ఆయనతో కూడా జరిగే విషయాలు. యాక్చువల్గా అంటే ఇప్పుడు అది న్యాయపీఠం ఎదుట ఆధారపరుస్తున్నాం అంటే అక్కడ ఓన్లీ ఫర్ ద సెయింట్స్ ఓన్లీ కదా బ్రదర్? Only saints. Yes, only saints and only for rewards. Okay, brother. Okay, brother. Thanks very much. Actually, that point it was a discussion came. Then okay, better clarity కోసం ఒకసారి కనుక్కుందాం అని చెప్పేసి. Sure. Yeah. Thanks very much అండి. రెండవ తీర్పులో మనం ఉండం కదా. Yes, రెండవ తీర్పు అనేది ధవల సింహాసనం ఎదుట అక్కడ మనం ఉండం. ఓకే, అక్కడ ఉన్నాము. తర్వాత గొర్రెలు మేకలు వేరు చేసే టైంలో కూడా అదే గొర్రెలు మేకలు వేరు చేసేది అవునా? అంటే 2 తీర్పులేనా, 3 కదా? రెండే తీర్పులు ఉన్నాయి. అంటే ఇప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మహిమగల సింహాసనం మీద కూర్చొని తీర్పు తీరుస్తాడు కదా, అది ధవల సింహాసనం 2 ఒకటేనా? అవును. ఓకే. ఆ తీర్పులో మనము కూడా తీర్పు తీర్చేవారం, అంటే దేవునితో పాటు కలిసి. అందుకని కదా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, మీరు దేవదూతలను తీర్పు తీర్చేవారుగా ఉన్నారు, మీళ్ళ మధ్యలో మీరు జరిగే ఈ చిన్న కొట్లాటలను మీరు తీర్పు తీసుకోలేకుండా ఉన్నారంటారు కదా. సో ఆ తీర్పును మనము ధవల సింహాసనం ఎదుట యేసుక్రీస్తుతో పాటు ప్రభుతో కలిసి మనం తీర్పు తీర్చేవారంగా ఉంటాం. అట్లాగా దేవ్య, జస్ట్ ఫర్ మోర్ క్లారిఫికేషన్, మేబీ యువర్ రైట్. సో ఇక్కడ 7 ఏండ్ల మహాశ్రమ కాలములో కొంతమంది దేవుని బిడ్డలను విజిట్ చేస్తారు కదా, ఏది చెరసాల్లో. తర్వాత వాళ్ళకి ఫుడ్ లేనప్పుడు ఫుడ్ ఇస్తారు. అది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అది ఇప్పుడు మత్తయి సువార్త 24-25 అధ్యాయాలలో కొన్ని విషయాలు ఇమ్మీడియట్ గా జరిగే విషయాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ AD 70లో టెంపుల్ డిస్ట్రక్షన్ చేసినారు కదా రోమీలు వచ్చి. ఆ మధ్యలో జరిగే విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇమ్మీడియట్ గా ఫుల్ఫిల్మెంట్, తర్వాత లాంగ్ టర్మ్ ఫుల్ఫిల్మెంట్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు చెరసాలలో విజిట్ చేసే వాళ్ళు అవి మనం ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. ప్లస్ ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలో ప్రాముఖ్యంగా దేవుని యొక్క పరిచర్య ఎవరి ద్వారా జరుగుతుందంటే 144,000 మంది ద్వారా. సో వారి ద్వారా దేవుడు తన యొక్క గాస్పల్ ని ప్రజలకు తెలియజేస్తారనమాట. పిల్లల పరిస్థితి అన్న, మరి ఇప్పుడు సడన్లీ రాప్చర్ వస్తే పరిశుద్ధుల పిల్లల పరిస్థితి ఏందన్నా? చిన్న పిల్లలు. అది చాలా మంచి ప్రశ్న. అది పిల్లలకు వారు సొంతంగా అంటే డెసిషన్స్ ని అంటే తీర్మానాలను తీర్చుకున్న శక్తి లేకముందు ఉన్న వారందరూ కూడా దేవునితో పాటు కలిసి ఉంటారన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు చిన్న పిల్లలను తీసుకొని ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళని ఏమంటారు, పరలోకము ఇటువంటి వారిది అంటాడు. అంతేగాని వాళ్ళు రక్షింపబడితేనే పరలోకానికి పోతారని చెప్పలే ఆ సమయంలో.
అంటే ఆ సమయంలో వాళ్ళు ఆ తీర్మానం తీసుకునే స్టేజ్లో కూడా లేరనమాట. సో కాబట్టి ఆ తీర్మానం తీర్చుకోలేని స్టేజ్లో ఉన్న వారందరూ పరలోకానికి వెళ్తారు. ఈ తీర్మానాన్ని అంటే ఈ డెసిషన్ని చేయగలరో, రక్షణను గురించి అర్థం చేసుకొని దేవుని యొక్క శిలువ కార్యాన్ని అర్థం చేసుకొని, మన యొక్క పాప స్థితిని అర్థం చేసుకొని ఆ స్టేజ్కి వచ్చినప్పుడు దెన్ దే ఆర్ రెస్పాన్సిబుల్ అన్నమాట. కానీ ఆ ఏజ్, ఇప్పుడు మనకు ప్రశ్న ఏంటంటే ఏ ఏజ్లో చేస్తారు అని. అది మనం చెప్పలేం. ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంటుంది. కొంతమంది 10 years వరకు కూడా చిన్న పిల్లల మాదిరినే బిహేవ్ చేస్తుంటారు, వాళ్ళకి ఏం చేస్తారో తెలియదు. కొంతమంది 10 సంవత్సరాలకి ఎంతో పెద్దోళ్ళ మాదిరిగా బిహేవ్ చేస్తారనమాట. అంటే దేవుడు వారికి అనుగ్రహించినటువంటి కృప చొప్పున వారు ఏ స్థితిలో వస్తారు, ఎప్పుడు వస్తారు అనేది దేవునికే తెలుసు. అందుకనే మనము చిన్నప్పటి నుంచే మనము మన పిల్లలకు దేవుని గురించి తెలియజేయడానికి మనము ప్రయత్నించాలి. ఎందుకంటే ఏ సమయంలో వారు అటువంటి గ్రహింపులోనికి వస్తారో మనకు తెలియదు. కాబట్టి ఆ గ్రహింపులోనికి వచ్చే టయానికి సువార్తను తెలుసుకొని ఉంటే సరి అయిన తీర్మానాన్ని వారు తీసుకునేవారుగా ఉంటారు. ఇంత ప్రాముఖ్యత, ఇంత ఆధిక్యత యేసుక్రీస్తులో మనకి దయచేసి చెప్పంటే, ఒక విశ్వాస యొక్క జీవితము ప్రతిక్షణము మనల్ని మనం ప్రతిక్షణం పరీక్షించుకోవాల్సిందే. దాంట్లో ఎక్స్క్యూజ్ అంటూ కొంచెం పర్వాలేదు అంటూ అట్లేమీ ఉందని అనుకుంటున్నాం. అప్పుడే మనకి ఆయన ఇచ్చిన ఆధిక్యత దక్కుతుంది. ఏదో లేదు ఈరోజు ఈ పూట ఉంటాను, రేపు పర్లేదు, మళ్ళీ నెక్స్ట్ మళ్ళా అట్లా అని చెప్పంటే కొంచెం అంటే మనమే మోసపుచ్చుకుంటే అయిపోతుంది కదా. అవును, మనమే మోసపరచుకోవడం వాడమే కాకుండా మనమే కోల్పోతున్నాం అనమాట. ఆ ధన్యతను, ఆ యొక్క ఆనర్ ని, ఆ యొక్క ప్రివిలేజ్ ని మనం కోల్పోయేవారం కాబట్టి. అదే ఈ లోకంలో అనేక లేని, అంటే అఫ్ కోర్స్ మనకి ఈ లోకం సంబంధంగా అంటే ధనధాన్యం లేకున్నా కానీ దేవుని వాక్యం ద్వారా యేసుక్రీస్తు మన ధర్మవంతులమే. మన మహిమైశ్వర్యాన్ని పొందిన వారం. సో దాన్ని బట్టి మనం అదే రక్షణని జాగ్రత్తగా కాపాడుకుంటూ సరి చేసుకుంటూ రోజు మన నడక దేవునితో ఉండాలని చెప్పని అని ఉంటేనే మనకు అది అంత ఆధిక్యత దొరుకుతుందని చెప్పని అనుకుంటున్నాను. అంతే అంటారా? థ్యాంక్ యూ. అది ఆ దినదిన జీవితంలో ఏ విధంగా ఉండాలి అనేది కూడా మనం 4వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు ఉన్న విషయాల ద్వారా మనం అంటే కొంచెం అర్థం చేసుకోవడానికి బాగుంటుంది. అదే అంతే. కొంతమంది అంటారు ఒక విశ్వాస యొక్క జీవితం నడిచే బైబిల్ అంటారు. కరెక్ట్. క్రైస్తవుని అందరు లోకస్తులందరూ పరిశీలిస్తారండి. కరెక్ట్. అందుకని ఏదో పౌలు అనుకుంటా ఏమంటారు, వీఆర్ ద లివింగ్ ఎపిసోడ్స్ అంటారు. అదే కాబట్టి ఏదో బుట్టి వచ్చింది, మా తాతల తండ్రుల ద్వారా వచ్చింది క్రైస్తత్వం, లేకపోతే క్రిస్టియానిటీ, లేకపోతే ఫ్రీగా వచ్చిన బాప్టిజం, లేకపోతే ఇవన్నీ ఉచితంగా వచ్చినాయి కదా. సో ఏదో ఈజీగా వచ్చిందని అనుకోకుండా చాలా భయంతో జాగ్రత్తగా భయభక్తులతో నడుస్తామే మనకున్న విధి అంటారు కదా, పాట కూడా ఉంది ఒకటి. అట్లా అంటే ఆ స్థితిలోకి ఎప్పుడు వస్తామంటే దేవుని యొక్క ఈ యొక్క ప్రణాళికలను, ఉద్దేశాన్ని, దేవుడు చేసే కార్యాలను గ్రహించినప్పుడు. సరి అయిన గ్రహింపు లేకపోతే మన యొక్క రియాక్షన్ కూడా మనం దేవునికి చూపించే మనం నడిచే నడవడిక, మన యొక్క నమ్మకత్వంలో కూడా తేడా ఉంటుంది. ఆయన యొక్క ప్రణాళికలను, ఆయన మన పట్ల కలిగిన ఉద్దేశాలను బాగా గ్రహించినట్లయితే మనం కూడా పౌలు వలె సమస్తాన్ని పెంట వలె చూసుకోగలం.
థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. అన్న ప్రైజ్ లాడన్న. ప్రైజ్ లార్డ్. అన్న మరి మీరు మాట అన్నారు కదన్న, మనం ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోయి మనం ప్రార్థన చేసేసి మనం చెప్పాల్సింది చెప్పేసేసి మనం వచ్చేస్తామని అంటే జనరల్ గా నేను ఇప్పుడు వరకు అట్లా అంటే మనం అట్లాగే నేను కూడా మా ఇతరుల గురించి విజ్ఞాపనం చేయడం కానీ మన అవసరాలను దేవుని దగ్గర చెప్పడం అలా చేస్తూ ఉంటాం కదా. అంటే దాని వాట్ ద యాక్చువల్ మీనింగ్ బిహైండ్ దట్ వన్ అన్న మీరు చెప్పారు కదా. అంటే మనము అంటే వాక్యాన్ని ధ్యానించి దాని ప్రకారం మనం ప్రార్థన చేయాలా, లేకపోతే వాక్యం చదివిన తర్వాత దేవుడు మనతో కొన్ని మాటలు మాట్లాడతాడు, జస్ట్ వాటిని మనం దేవునితో మనం సమాధానం అంటే ఏ విధంగా దాన్ని కొంచెం అర్థమైందా నేను అడిగిన ప్రశ్న? అర్థమైంది. ప్రాముఖ్యంగా ఏంటంటే మన హృదయం యొక్క స్థితి ప్రార్థన వెనుకల. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక వ్యక్తిని మనము దేవా ఈయనకు ఆరోగ్యాన్ని దయచేయండి అని అడుగుతున్నాం అనుకోండి. ఎందుకు ఆరోగ్యం ఇవ్వమని అడుగుతున్నాం? జస్ట్ ఆరోగ్యం పొంది ఇష్టం వచ్చినట్టు జీవించడానికైనా, లేకపోతే ఆరోగ్యం పొంది దేవునితో సహవాసంలో ఎదగడానికైనా, లేకపోతే దేవుని యొక్క పరిచర్యను కొనసాగించాలన్నా, లేకపోతే ఆ ఆరోగ్యం పొందడం ద్వారా తన నిజ జీవితంలో దినదిన జీవితంలో మరింతగా దేవునితో సహవాసంలో ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్ గా ఉండాలన్నా ఏంటి ఉద్దేశం మనకు? అది అట్లా ప్రతి ప్రార్థన వెనకాల మన ఉద్దేశం ఏంటి అనేది ఆలోచించాలి. ఆ ఉద్దేశము దేవుని చిత్తానుసారమైన ఉద్దేశమా కాదా, దేవుడు బయలుపరిచినటువంటి ప్రణాళికల ఆధారంగా ప్రత్యక్షత ఆధారంగా ఉందా లేదా అనేది మనకు అవసరం అన్నమాట. ఆ ఉద్దేశాలన్నీ దేవునికి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, దేవునికి తెలుసు ఆ విషయాలన్నీ. కానీ మన యొక్క హృదయ స్థితి ఏ విధంగా ఉంది ఆ వ్యక్తిని ఆ ప్రార్థన వెనకాల దేవునికి అంతా తెలుసు. కానీ మనము సరి అయిన గ్రహింపులో ఉండి అడుగుతున్నామా, లేకపోతే ఏదో అడగాలి కాబట్టి అడిగేసి వెళ్ళిపోతున్నామా? అదే అన్నమాట. ఎందుకంటే దేవుడు ఆయన చూసినప్పుడు ఆయన చూసేది ఏదో జస్ట్ ఈ రోజు రేపు ఎల్లుండి కోసమే కాదు. ఆయన నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు కదా, చూస్తా ఉన్నాడు. సో దేవుడు ఎంతో శక్తి కలిగిన వాడు. సో అంటే మహిమ అంటే ప్రభావం కలిగిన వాడు. మనం చేసే చిన్న చిన్న ప్రభువా జ్వరం బాగా చేయండి అంతేనా? ఆయన ఇంకా ఎంతో చేయగలడు. జ్వరం బాగా చేయడమే కాదు, ఆ జ్వరం బాగైన తర్వాత ఏం చేయమంటున్నారు? జ్వరం బాగట్టు కావడం ద్వారా ఏం చేయమని అడుగుతున్నారు? ఒకవేళ మన ఉద్దేశంలో ప్రభువా ఆ వ్యక్తి ఈవెన్ ఈ అనారోగ్య పరిస్థితుల్లో కూడా నీ యొక్క శక్తిని అనుభవించేటట్లుగా, నీ యొక్క కృపను అనుభవించేటట్లుగా, నీతో సహవాసంలోనికి వచ్చేటట్లుగా ఒకవేళ అది మన ఉద్దేశం అయితే దేవుణ్ణి అదే అడగడం మంచిది కదా. బాగు చేయమని అడుగుతున్నప్పుడు మన ఉద్దేశం అది. అంటే అటువంటి ఉద్దేశాన్ని కలిగి మనం ప్రార్థించాల్సిన అవసరం ఉంది. ఏదో చిన్న ఊరికైనా చిన్న చిన్న ఇప్పుడు ఒకసారి ఇట్లా ఆలోచించండి. ఒక వ్యక్తి దగ్గర $1 మిలియన్ కలిగి ఉన్నాడు అనుకో, ఆయన ఫ్రీగా ఆ $1 మిలియన్ ఇవ్వడానికి వెయిట్ చేస్తా ఉన్నాడు. మనం ఆయన దగ్గరికి పోయి సెంట్స్ కి ఈక్వలెంట్ ఏంటి దీనార్లు? ఆయన దగ్గరికి పోయి ఒక ఫిల్ ఇవ్వండి, 2 ఫిల్ ఇవ్వండి ఎవరు అడుగుతారా? అరే బాబు నేను నా దగ్గర $1 మిలియన్ ఇస్తాను అంటే నాకు అంత ఎందుకంటే ఒక ఫిల్ ఇవ్వండి అంటాను. అది మన బుద్ధిహీనత చూపిస్తారు. సో దేవుని దగ్గరికి వెళ్ళి మన ప్రార్థనలన్నీ అటనే ఉంటాయి. ఈరోజు ఈరోజు గట్టెక్కేటట్టు చేయండి. దేవుడు ఈ రోజే కాదు నిరంతరము గట్టెక్కించగలడు ఆయన. సో మన యొక్క
హృదయం యొక్క స్థితి ఆయన ఎదుట ఏ విధంగా చూపిస్తున్నాం. అది ప్రాముఖ్యమైన విషయం. మనం ప్రార్థన చేసేది పక్కన వాళ్ళు వినడానికి కాదు, మనం ప్రార్థన చేసేది దేవునికి. అది గన గ్రహింపులో కలిగి ఉంటే మనం దేవుని ఏం కోరుతున్నాం అనేది ఇంపార్టెంట్. అనేకమైన సార్లు మనం సంఘంగా కూడొచ్చినప్పుడు మనం చేసే ప్రార్థనలన్నీ పక్కన వాళ్ళకి ఎట్లా వాళ్ళకు బాగున్నాయా బాగలేదా అనుకుంటారా అన్న ఆ గ్రహింపులో ఉంటాం. కానీ అరే మనం చేసేది దేవుని కదా అనే గ్రహింపు తక్కువ కలిగి ఉంటుంది. మనం ఇండివిజువల్ గా అలోన్ గా ఇంట్లో ప్రార్థన చేసేటప్పుడు మనకు మన ప్రార్థనలు సంఘంలో ప్రార్థనలు చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే the way approach, the way we think about the issue in front of us would be different అన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుంది, ఒక వ్యక్తికి బాగలేనప్పుడు మనము ప్రభువా ఆ వ్యక్తిని బాగు చేయండి అని ప్రార్థన చేయడం తప్పులేదు. ఆ ప్రార్థన చేయడం ద్వారా ఆ వ్యక్తిని ఎంకరేజ్ చేస్తున్నాం అనుకోండి, దట్స్ అ గుడ్ థింగ్. అది మంచిది, అట్లా చేయడం మంచిది. ఒక వ్యక్తి బాగలేని వ్యక్తి నా ప్రార్థన విని ఎంకరేజ్ చేయబడుతున్నాడంటే మనం ఏం చేస్తాము, ప్రభు ఆ వ్యక్తిని బాగు చేయండి, ముట్టండి, స్వస్థపరచండి అని ప్రార్థన చేస్తాం. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఏ ఉద్దేశం ద్వారా మనం ఆ ప్రార్థన చేస్తున్నాం అది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడు మన హృదయాలను చూసే దేవుడు, ఏదో మన నోట్లో నుంచి వచ్చే మాటలనే కాదు. సో అందుకని ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు బేస్ అవర్ ప్రేయర్స్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది ఎందుకంటే అది దేవుడే బయలుపరిచిన తన చిత్తం కాబట్టి మనం ఆ విధంగా చేయడం మంచిది. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఎవరైనా ఉన్నారా? లేకపోతే క్లోజ్ చేద్దాం. పాస్టర్ గారు ఒక్క డౌట్ అండి. ప్లీజ్ ప్రొసీడ్. బ్రదర్, ఇది ఇక్కడ ఒక డౌట్ అండి. ఇప్పుడు మనకి సంఘంలో కానీ తెలిసిన వారు కానీ ప్రేయర్ చేయమనేసి అడుగుతారు కదండి, ఏమన్నా సిక్నెస్ ఉన్నా కానీ వేరే ఏదైనా సరే. సో అప్పుడు మనం వారి కోసం, అంటే కొందరు కూడా తెలిసిన వారు ఏంటంటే రక్షించబడలేదు, వారు కూడా అడుగుతారండి, మా కోసం మీరు చర్చ్ లో చెప్పి ప్రేయర్ చేపించండి, మీ సంఘంలో ప్రేయర్ చేయండి అని అట్లా. సో వారి కోసం మనం ఎట్లా అడగాలండి? ఇప్పుడు మీరు అన్నారు కదండి, ఇప్పుడు దేవునికి మహిమకరంగా ఉంటే అది మనం దేవుడిని అడగడానికి సరిపోతాం. అంటే దేవుడికి హీ నోస్ వెరీ వెల్. కరెక్ట్. సో ఇప్పుడు మనకు ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేసేటప్పుడు చూడండి, బాగు చేయమని ఎందుకు అడుగుతున్నాం? రక్షణ లేని వారికి బాగు చేయమని, రక్షింపబడడానికి కొరకని. అట్లీస్ట్ వారు దేవుని యొక్క శక్తిని గ్రహించి, దేవుని యొక్క స్వస్థతను వారు గ్రహించి దేవుని వైపుకు తిరుగుతారనేమో ఆశతోటి కదా. అంతేకాకుండా దేవుని గురించి వారు తెలుసుకుంటారనే ఆశతోటి మనము దేవుణ్ణి, ప్రభువా మీ యొక్క కృపను ఆ వ్యక్తిలో చూపించి మీ యొక్క స్వస్థతను ఆ వ్యక్తిలో కనపరచడం ద్వారా మీ యొక్క శక్తిని, మీ యొక్క అంటే నిజమైనటువంటి దేవుణ్ణి వారు గ్రహించేటట్లుగా చేయడానికి కొరకని మనం ప్రార్థన చేయడంలో తప్పులేదు. అది దట్ ఈస్ గుడ్, ఆ ఉద్దేశంతో. అంతేకాకుండా జస్ట్ బాగైతే చాలు అనుకుంటే, బట్ దట్స్ బాగైన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్? ఆయన రక్షణ జీవితం కోసం అదే అండి. అంటే మనం ఈవెన్ బాగు చేయమనే ప్రార్థనలో కూడా దేవుని దగ్గరికి వెళ్ళి మన హృదయం యొక్క వాంఛ, అంటే మన డిజైర్ ఏం చూపిస్తున్నామంటే, దేవా ఆ వ్యక్తి రక్షింపబడాలి, ఆ వ్యక్తి నీ గురించి తెలుసుకోవాలి, ఆ వ్యక్తి నీ యొక్క కృపను అనుభవించాలి, ఆ వ్యక్తి నీ యొక్క ప్రేమను గ్రహించాలి, ఆ వ్యక్తి నీ యొక్క అంటే ప్రజెన్స్ ని వారు అనుభవించాలి అనే ఆ యొక్క ఉద్దేశంతో ప్రార్థించడం అనేది అది ఇంకా చాలా మంచిది. అట్లా ప్రార్థించినప్పుడు మనకి ఏమవుతుందంటే, కొన్నిసార్లు ఆ అస్వస్థత ఆ సమయంలో మేబీ దేవుడు వాడుకొని వారికి రక్షణార్థకరంగా చేయగలగచ్చు కదా. అవునండి, కరెక్ట్. ఆ అస్వస్థతను తీసేస్తే మేబీ ఆ అవకాశాన్ని వాళ్ళు కోల్పోతున్నారేమో, మనకు తెలియదు. కాబట్టి
ఆ అస్వస్థతను స్వస్థపరచడం మంచిదా ఆ రోజు, లేకపోతే కొనసాగించి నెక్స్ట్ డే బాగు చేయడం మంచిదా? ఈ లోపల వారు దేవుని గురించి గ్రహింపులోనికి వచ్చిన తర్వాత, లేకపోతే నెక్స్ట్ వీక్ లో బాగు చేయడం మంచిదా? మేబీ ఈ వీక్ లో వారు దేవుని దగ్గరికి వస్తారేమో, మనకు తెలియదు. అందుకని అది తెలియదు కాబట్టి మనము దేవుని దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నామంటే, దేవా మీరు మంచి దేవుడు, మీరు యు ఆర్ గుడ్ అండ్ యు ఆర్ కైండ్ అండ్ యు ఆర్ మర్సిఫుల్. ప్రభా ఈ వ్యక్తిని మేము మీ దగ్గరికి వచ్చి ఎందుకు ప్రార్థిస్తున్నామంటే, అల్టిమేట్ గా ఆ వ్యక్తి మీ యొక్క శక్తిని తన జీవితంలో అనుభవించేటట్లుగా చేయండి, మీ యొక్క రక్షణను ఆనందాన్ని పొందేటట్లుగా చేయండి. అటువంటి మన యొక్క డిజైర్ ఉంటే దట్ ఈస్ బిబ్లికల్, అంటే స్క్రిప్చరల్, అంటే అది మనకు వాక్యానుసారంగా ఉన్నట్టుంటుంది. కానీ కొన్నిసార్లు మన ప్రార్థనలో ఎన్ని చేయడానికి సమయం ఉండదు కదా, ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇవన్నీ మన హృదయంలో ఉన్న విషయాలన్నిటిని చెప్పడానికి సమయం కొన్నిసార్లు సరిపోదు. కానీ అట్లీస్ట్ మనం చెప్పే మాట వెనకాల మన హృదయం అటువంటి స్థితిలో ఉంటే దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు కాబట్టి మన యొక్క ప్రార్థనలకు ఎంతో విలువ ఉంటుంది. ఫైన్ అండి. అంటే ఇది ఎవరైతే రక్షించబడలేదో వారి కోసం ఫైన్, ఇది ఓకే అండి. దాని నెక్స్ట్ పాయింట్ వచ్చి అది ఎవరైతే రక్షించబడ్డారో సేమ్ ప్రిన్సిపల్స్ అక్కడ కూడా వాడబడతాయి. రక్షింపబడిన వారు మేబీ దేవుని యందు బలపడాల్సిన అవసరం ఉందేమో, దేవుని యొక్క అంటే ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇంతవరకు మనము చదివిన మాటలలో గ్రహించడం అని చూస్తున్నాం కదా. ఆ నోయింగ్ అనే అగైన్ గ్రీక్ లో 2 పదాలు ఉన్నాయి ఆ గ్రహించడాన్ని చెప్పడానికి కొరకని. ఒక గ్రహింపు ఏంటంటే ఫ్యాక్చువల్ నాలెడ్జ్, అంటే జస్ట్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్, అనుభవపూర్వకంగా తెలుసుకోవడం అన్నమాట. సో మేబీ ఈ వ్యక్తికి వచ్చినటువంటి, క్రైస్తవునికి వచ్చినటువంటి ఈ యొక్క బాధ ద్వారా, కష్టము ద్వారా, maybe God wants to teach them experiential knowledge ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడేమో. సో మనం మన యొక్క బేస్ అంటే మెయిన్ పర్పస్, మన ఉద్దేశంలో ఏంది? ఆ వ్యక్తి దేవుని యొక్క ఆనందాన్ని అనుభవించడం, దేవుని యొక్క శక్తిని అనుభవించడం, కృపను పొందడం. So at the end of the day, even aswasthata dwara, when they come out of that sickness period lo gaani, difficulty period lo gaani bayatiki vachin tarvata, if they could praise God, that's what we desire, right? ante kaakunda edo ee kashtallo nunchi annitlo nunchi bayatiki vachi ఇంతకు మీరు దేవుని గురించి ఏం తెలుసుకున్నామని, ఏం తెలుసుకోలే, ఏదో బాగైంది అంటే అట్లా ఉండడం కంటే, ఆ బయటకు వచ్చినప్పుడు నేను దేవునితో ఇంకా ఎంతో సమీపంగా వచ్చిన, ఇంకా దేవుని యొక్క ప్రేమను కన్నులారా చూచినామండి, మా జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకుందామండి అన్నప్పుడు దట్ ఈస్ ద బెటర్ స్టేజ్. అందుకనే కదా దావీదు I think 34 Psalm lo cheptaru, taste and see that God is good. Maybe ఆ యొక్క పరిస్థితుల ద్వారా దేవుని యొక్క మంచితనాన్ని వాళ్ళకు నేర్పిస్తున్నారు. సో అందుకని ఇన్స్టెడ్ ఆఫ్ us deciding what God should do, why don't we give that to God? Let God decide that. What is good for that person, కదా. కొన్నిసార్లు మన ప్రార్థనలన్నీ మనమే డిసైడ్ చేసేసి దేవుని చెప్పేస్తాం, ఇది చేసే, అది చేసే, ఇది చేసేయాలి. కానీ మన యాటిట్యూడ్, మన ప్రార్థనలో, దేవా నాకు తెలియదు ఏది మంచిదో, వాళ్ళకి ఈ సమయంలో ఏది జరగడం మంచిదో నాకు తెలియదు, బట్ యు నో, at the end of the day I want that saint to know you better, to grow in you. అట్లాంటి ఉద్దేశంతో కలిగి ఉంటే దట్ ఈస్ దట్ అలైన్స్, అంటే అది విత్ ద స్క్రిప్చర్ అన్నమాట. సో
మనం అప్పుడు వారి కోసం ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్ అనేసి మనం దేవుని అడగాలండి. Yeah. అంతేనండి. అంటే అది ఏదో ఒక పదం చెప్పినట్లు కాకుండా రియల్ గా వి మీన్ ఇట్. ఓకే, అదండి అదండి. అది థ్యాంక్ యూ అండి బ్రదర్. So doubts are finished. I think all doubts cleared. పాస్టర్ వందనాలండి. వందనాలండి. ఒక కుటుంబంలో ఒకరు రక్షింపబడినప్పుడు మా ఎదుటి వాళ్ళకి రక్షింపబడే వ్యక్తి వారికి దేవుడు నిజమైన దేవుడు, ఆయన నిజమైన దేవుడు మనం సాక్ష్యంగా చెప్పి వాళ్ళని దేవుళ్ళకి రమ్మని మనం నడిపించేటప్పుడు మరి వారు ఎదురు ప్రశ్న ఏంటంటే మీ కుటుంబంలో వాళ్ళని రక్షించండి తర్వాత మాకు చెప్పండి అని ప్రశ్న అడుగుతున్నారండి. ఏంటండి పరిస్థితి? అదే చాలా మంచి, మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిది సిస్టర్. అది కాకపోతే మనకు మనం తెలుసుకున్న విషయాన్ని బట్టి ఏంటంటే ఒక వ్యక్తిని రక్షించడము అది మన చేతిలో లేదు కదా, అది పరిశుద్ధాత్మ దేవుడే గల శక్తి గలవాడు. కాబట్టి మనం ఏం చెప్తామంటే ప్రతి ఒక్క వ్యక్తికి దేవుని గురించి చెప్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన ఉదాహరణలో మన పిల్లలు రక్షింపబడలే, కానీ మీరు మీ సిస్టర్తో మీ బ్రదర్కో చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మీ పిల్లలకే రక్షణ లేదు కదా, మీరు మాకేం చెప్తున్నారు అంటారు. కానీ మనము అప్పుడు చెప్పాల్సిన విషయం ఏంటంటే, చూడండి నా పిల్లలకు ఇదే సువార్తను చెప్తున్నాను, మీకు కూడా అదే సువార్తను చెప్తున్నాను. మా పిల్లలు ఎప్పుడు రక్షింపబడతారో, మీరు రక్షింపబడతారు అనేది అది దేవునికి మీకు సంబంధించిన విషయం. నా ఉద్దేశం ఏంటంటే మీరందరూ రక్షింపబడాలని, నా పిల్లలు రక్షింపబడాలని, మీరు కూడా రక్షింపబడాలి. నేనేదైతే అనుభవిస్తున్నానో దేవునితో సంబంధాన్ని, దేవుని దగ్గర నుంచి వచ్చే ఆనందాన్ని, శాంతిని, ఈ ఆశీర్వాదాన్ని ఏదైతే నేను అనుభవిస్తున్నానో మీరందరూ కూడా అనుభవించాలనేది నా ఉద్దేశం. నా పిల్లలు, మీరు, మిగతా వారందరూ కూడా. అందుకని నేను మీకు చెప్తున్నాను అని మనం చెప్పవచ్చు. ప్రతిదీ చెప్తున్నామండి. ప్రాక్సీన్ చెప్పేటప్పుడు ముందు జీవితానికి ఇప్పటికి మా జీవితం ఎలాగుందో, మా బ్రతుకు ఎలా ఉందో అనేది ప్రతి ఒక్కరికి సాక్ష్యంగా చెప్తున్నామండి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మరి మీ ఇంట్లో వాళ్ళు రక్షింపబడలేదు, మీ అత్తగారు రక్షింపబడలేదు, మామగారు రక్షింపబడలేదు, పిల్లలు రక్షింపబడలేదు అంటే వాళ్ళకి సువార్త ప్రకటిస్తున్నాను దేవుడి కోసం. ముందున్న స్థితి ఇప్పుడు మన ఇల్లు ఎలా ఉంది ఏంటి మరి అటువంటి దాన్ని బట్టి దేవుళ్ళకి రండి. మనశ్శాంతి సమాధానం లోకానుసరమైన కంటే దేవుడిలో ఉన్న శాంతి సమాధానము మనశ్శాంతి సమృద్ధిగా మనకి ఈ రోజునిచ్చారు అని పిల్లలకి కాదు మా కుటుంబంలో ప్రతి ఒక్కరు కనిపించే వారందరికీ చెప్తున్నాను. దేవుడు మహాకృపవలన వాళ్ళు చెప్తుంటే వాళ్ళకి చెప్తున్నాను. పిల్లలకి ఎవరికైనా చెప్పినా మా కుటుంబం వాళ్ళకి బయట వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే మీ ఇంట్లో వారు రక్షింపబడలేదు ఇదే పాయింట్ గా తీస్తారండి. అది అంటే వాళ్ళు సాకులాగా చూపిస్తున్నారు. కానీ మనము వారి గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడే వారి హృదయంలో కార్యం జరిగిస్తే వారు రక్షింపబడతారు. సో మనం దాని గురించి మనము అంటే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మన పని ఏంటంటే సువార్తను చెప్పడము, మిగిలిన పని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా జరిగిస్తాడు. సో అందుకని ప్రార్థన చేస్తా నిరుత్సాహపడకుండా ఉండడం మంచిది. ఉదాహరణకు నేను చెప్తాను చూడండి. ఇక్కడ మేము వెళ్ళే మందిరంలో సేవకుడు ఆయన వైఫ్ వారిద్దరు కలిసి వాళ్ళ భార్య తమ్ముని కోసము దాదాపుగా 50 సంవత్సరాలు ప్రార్థన చేసినారు. తర్వాత రీసెంట్ గా ఆయన దేవుణ్ణి అంగీకరించినాడు. అంగీకరించిన కొన్ని నెలలకు ఇంకా ఆయన చనిపోయినారు అన్నమాట. కానీ వారు అంటే నిరుత్సాహపడకుండా అన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. సో మనకు తెలియదు దేవుడు ఎప్పుడు వారి హృదయంలో కార్యం జరిగిస్తాడు అని. సో అందుకని
ఇట్లాంటి ప్రశ్నలు వేస్తారు. ఎందుకంటే కొంతమందికి అవి సాకులుగా ఉంటాయి అంతే. అంటే మనం చెప్పకుండా ఉండడానికి సాకు చూపియడం అంతే. అంతేగాని కానీ మనము వీలైనంత వరకు దేవుడు అవకాశాలను ఇస్తున్న కొలది మనము సువార్తను పంచుతా ఉంటే దేవుడే తగిన సమయంలో వారిలో కార్యం జరిపిస్తాడు. వందనాలండి. ఓకే బ్రదర్స్, ఇప్పుడు ఆన్లైన్ ఉన్న వాళ్ళు, ప్రేరేపింపబడిన వాళ్ళు ఎవరైనా ప్రార్థన చేయండి, నేను బెనడిక్షన్ ఇస్తాను. కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, నీ కొందనాలయ. నువ్వు చేసిన ప్రతి సహాయాన్ని బట్టి, ప్రతి మేలును బట్టి నీ కొందనాలు ప్రభా. నమ్మదగిన దేవుడు, మేమెంతో గొప్ప దేవుడు నాయన తండ్రి. నాయనా మాకు ప్రభా నాయన నీ యొక్క మహా గొప్ప సంకల్పము ఎంతదో ప్రభా మాడలో నువ్వు చూపుతున్న కృప, నీ ప్రేమ ఎంత గొప్పదో. సంఘములో నాయన నువ్వు నాయన ఏర్పాటు చేసి సంఘము ద్వారా నీ యొక్క కార్యమును ఈ లోకంలో ఉన్న ప్రజలకు తెలియజేయడానికి అనేకులను సంఘము ద్వారా ప్రభా రక్షించి దేవానైనా నీ యొక్క ప్రభా మహా సంకల్పంలో ఉన్న ప్రణాళికను నెరవేర్చడం ప్రభా నువ్వు ఏర్పాటు చేసిన ఈ గొప్ప ప్రభా ఈ యొక్క ధన్యతను బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా. తండ్రి నైనా మేము కూడా సంఘములో ప్రభా నేను రక్షించబడి చేర్చబడ్డాం నాయన. మా పనిని మేము ప్రభా గుర్తించి నాయన సంఘము ద్వారా ప్రభా మా కార్యం ప్రభా మాకిచ్చిన పనిని ప్రభా హృదయపూర్వకంగా చేయుటకు సహాయం దయచేయి తండ్రి. నాయనా దేవా నిజంగా ప్రభా ఈ యొక్క ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుంచి చివరి వరకు ప్రభా ఈ దినం ప్రభా నేర్చుకున్న ప్రతి మాటలు బట్టి మీకు ఎంతో వందనాలు నాయనా. ఆ మాటల ద్వారా మేము ప్రభా ఆత్మీయమైన ఎన్నో సంగతులు గ్రహించడానికి నీ కృప చూపించిన అందరిని బట్టి స్తోత్రం నాయన. ప్రభా ఎవరైతే ఈ ఆన్లైన్ లో కానీ ప్రభా యూట్యూబ్ లో కానీ విన్నారు ప్రభా, ప్రతి బిడ్డ కూడా ప్రభా తండ్రి ఆ యొక్క వాక్యము నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి. వాక్యము మేము వినుట మాత్రమే విని దాన్ని విడిచిపెట్టే వారంగా కాకుండా దాని ప్రకారం ప్రభా జీవించటకు సహాయం చేయి. ఎందుకంటే వినుమట్టు మాత్రమే విని దానిని ప్రభా విడిచిపెట్టే వారం అయితే మేము మమ్మల్ని మేమే మోసం చేసుకునే వారం అవుతాం. కనుక నాయన ఈ యొక్క వాక్యమును విన్నవారం దాని ప్రకారం ప్రభా చేయి వారంగాను ఉండటకు మాకు సహాయం దయచే తండ్రి. అంతేకాదు ప్రేమ కలిగిన మా తండ్రి నాయనా దేవా అయ్యా నాయన అన్నను కూడా ప్రభా మీరు ఎంతగానో వాడుకుంటూ ఉన్నారు ప్రభా. తనకు రావాల్సిన మరి నాయన బహుమానమును తనకు రావాల్సిన భాగమును మీరు అనుగ్రహించండి నాయన దేవా. తన యొక్క ఉద్యోగ బాధ్యతలను తన యొక్క పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నాయన ప్రభా తండ్రి నాయన ఈ విధంగా మా కొరకే సమయాన్ని కేటాయించడం ద్వారా ప్రభా తండ్రి నాయన దేవా మేము ఎంతో ఆశీర్వాదించబడుతూ ఉన్నాం. దాన్ని బట్టి నీకు స్తోత్రం. నేను అనేక సార్లు వాక్యం ప్రభా సరిగ్గా తెలియకపోవడాన్ని బట్టి నేను నిజంగానే ప్రభా మేము అనేక సార్లు ప్రభా నిరాశలో నిస్పృహలో కృంగిపోయిన వారంగా మోసగించబడిన వారంగా ఉంటూ ఉంటుంది. నిజమైన వాక్యము ప్రభా శ్రద్ధగా వినటం ద్వారా నేర్చుకునటం ద్వారా ఆత్మీయంగా ఎంతో శ్రద్ధ కలిగి ఉండటకు ప్రభా మీరు చూపుతున్న ప్రభా శ్రేష్టమైన కృపను బట్టి మీకు ఎంతో వందనాలు. ప్రేమ కలిగిన మా తండ్రి ప్రభా మీరు మాకు ఇచ్చిన సమయంలో ప్రభా సమయమందును ప్రభామైన ప్రభా నీ యొక్క మహిమ కొరకై మేము ప్రభా తండ్రినైనా ప్రభా మేము ప్రభా పాటుపడుటకు సహాయం దయచేయి తండ్రి. ప్రేమ కలిగిన మా ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా పాపలను ప్రభా మేము ఎల్లప్పుడూ ప్రభా గుర్తు పెట్టుకుని దాని ప్రకారం ముందుకెళ్ళటకు కృప చూపించండి. నీకే మహిమదంత ప్రభావం మేము చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఎవరైతే నేను తండ్రి ఇంకనూ రక్షించబడకుండా ఉన్నారు ప్రభా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ కూడా రక్షించబడి నైనా నీ మహదేశ్వర్యం ప్రభా ఆ యొక్క ప్రభానైనా ఆ యొక్క గొప్ప ప్రణాళికలో ప్రభా వారు కూడా ఉండటం ద్వారా తండ్రి నేను ఎంతో సంతోషం ఆనందం వారి జీవితంలో ప్రభా వచ్చటకు కృప చూపించండి. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. యుగ యుగములకు తరతరములకు నువ్వే ప్రభా మహిమకు ఘనతకు ప్రభా యోగ్యుడు తండ్రి. నీ స్తోత్రం అయ్యా నాయన ప్రభా నన్ను కూడా జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. మా ఆత్మీయమైన స్థితిని కూడా నువ్వు ఎరిగిన దేవుడు, ఎల్లప్పుడూ ప్రభా పడుతూ లేస్తూ ఉన్న మమ్మల్ని కూడా స్థిరపరిచి ప్రభా నీ యొక్క బండ మీద మమ్మల్ని నీ వాక్యం చేత మమ్మల్ని కట్టమని, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, నీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపించుకుంటూ యేసు ప్రభు యొక్క దివ్యమైన నామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. బాగున్నారా? సైమన్ గారు. బాగున్నారా సైమన్ గారు? అంతా కాకినాడ, హైదరాబాద్ అండి. హైదరాబాద్ లో ఉన్నారా? ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. కంపల్సరీ అండి. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్.